హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు ఎక్కడికి వచ్చినామంటే తెలుసా, చరణ్ అర్జున్ అన్న. నిజంగా చరణ్ అర్జున్ అన్న పాటలేందో మనందరికీ తెలుసు. అన్న ప్రతి ఒక్క పాట గుండెకి హత్తుకుంటుంది అనమాట. ఈరోజు మన చరణ్ అర్జున్ అన్న వాళ్ళ ఇంటికి అయితే రావడం జరిగింది. మనం మొత్తానికైతే వెళ్ళి చరణ్ అర్జున్ అన్న గారిని కలిసి మంచి మంచి మాటలు, ముచ్చట్లు, పాటలు తెలుసుకుందాం. మీరందరూ రెడీగా ఉన్నారు కదా? అట్లయితే వెళ్దాం. చరణ్ అన్న స్టూడియోకి అయితే వచ్చేసినాం. అన్న రమేష్, నమస్తే అన్న. ఎలా ఉన్నావు? బాగున్నా బాగున్నా. నమస్తే అన్న. అన్న చిరంజీవి అన్న నిరంజన్ అన్న. పాటలు రాస్తాడు, అన్ని సింగిల్ కార్డ్స్ రాస్తున్నా అన్ని సినిమాల్లో. అవునా అన్న? మరి నాకేమైనా అవకాశం ఉందా మరి? అన్న మరి ఇంటర్వ్యూ చేద్దామా? చేద్దాం. మనం ఎక్కువ ఫ్రీక్వెంట్గా కలవకపోయినా వర్క్ చేయకపోయినా నీ పట్ల నాకు, నా పట్ల నీకు, మన ఇద్దరం చేస్తుంది అదే. నేనేమో ఒక మట్టి కళాకారులని ఇక్కడ మైక్ దాకా వేస్తున్నా, నువ్వు వాళ్ళ ఊరికి వెళ్ళి పట్టుకొస్తున్నావు. సో ఇద్దరిది తెలియకుండా సిమిలర్ గా ఒకటే ఉద్యమం. అవునన్నా. సో నీ వాయిస్ కూడా నాకు ఇష్టం చాలా. అందుకే నేను ఈ మధ్య ఇంటర్వ్యూస్ ఏమి ఇవ్వట్లేను. నువ్వు అడిగావు కాబట్టి, ఇన్నిసార్లు అడిగావు కాబట్టి కాదలేకపోయా. థ్యాంక్ యూ. చలో చేసిద్దాం. అదే ఒక పాట పాడుతాన్నా మరి మీ ముందల, రికార్డింగ్ ముందల పాడనా? శివుని గురించి లెగరా సాంబాయి అనుకుంటా మన భిక్షమతను పాడిచ్చారు కదా, అదే పాట మొక్కంగా నేను ఒక పాట పాడతా. పల్ల జడలోడే శంకరుడో శంకరుడు, వారి పక్కనున్నదెవరో చెప్పబోరో చెప్పబోరు. పల్ల జడలోడే శంకరుడో శంకరుడు, వారి పక్కనున్నదెవరో చెప్పబోరో చెప్పబోరు. చెల్ పక్కన ఉన్నది పార్వతమ్మ, నెత్తి మీద ఉన్నది గంగమ్మ. పక్కన ఉన్నది పార్వతమ్మ, నెత్తి మీద ఉన్నది గంగమ్మ. చల్ రారా శివ లేరా శివ, రారా శివ లేసి రారా శివ. నీ వాయిస్ కి అసలు పట్టం కట్టాలి, ఎప్పుడు కట్టాలో తెలియట్లేదు, మూమెంట్ రావట్లేదు. బట్ ఒక అద్భుతమైన హిట్ పాట చేద్దాం. ఇది ఎక్కడ పాడేవా? పాడలేదన్న. మైక్ టీవీలోనే చేద్దాం దాన్ని. డన్ డన్ అంత. మామూలుగా స్టూడియోలో ఎంతో మంది కళాకారులను మీరు పరిచయం చేసిరన్న. మామూలుగా పల్లె నుంచి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మన కనకవ్వ అమ్మమ్మ కానీ, అదే విధంగా మన విహాక్ అని కొత్తగా వాడింది మన ఛానల్లో ఆ అక్క కానీ, చాలా మంది భిక్షువమ్మ మేము ఇంటర్వ్యూ చేసిన తర్వాతకి అమ్మ మీరు ఒక పాట చేసిన తర్వాత చాలా హిట్ అయిపోయింది. ఎందుకన్నా ఎస్పెషల్లీ చెప్పాలంటే అట్లాంటి వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు కొత్త వాళ్ళకి? నేను చేసిన దానికంటే ముందు ఈ మధ్య ఇంటర్వ్యూస్ ఎవరికి ఇవ్వట్లేను. సినిమాలు చేస్తున్నా కదా, సినిమాలన్నీ రిలీజ్ అయినాక ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనే నేను మాట్లాడాలి అని, ఆ సినిమాల సక్సెస్లతో బయటికి రావాలని ఎవరికి ఇవ్వట్లే. బట్ నువ్వు చాలాసార్లు అడిగావు, నిన్న సడన్గా అడగా నీకెందుకు ఇచ్చినంటే నువ్వు కూడా అలాగే తీసుకొస్తావు అందరినీ. నేను చాలామంది సింగర్స్ని, ఈవెన్ భిక్షమమ్మ మా రిలేటివ్ అయినా కూడా ఆమె పాటలు పాడుతున్న సంగతి నాకు తెలియదు. నువ్వు చూసేదాకా, అంటే నువ్వు ఊర్లలోకి వెళ్తావు చూడు. అవునన్నా. ఇప్పుడు మేమేమో ఇక్కడికి వచ్చిన వాళ్ళం, మమ్మల్ని కలిసిన వాళ్ళను, ఇప్పుడు కనుక మైక్ టీవీ పంపించింది నా దగ్గరికి. వాళ్ళు ఆ సింగర్స్ అందరిని పట్టుకొని దాంట్లోంచి కొందరిని ఏరి ఈ 10 మందిని పంపిస్తున్నాం, దీంట్లో నీకు నచ్చిన వాళ్ళు ఎవరు అని చెప్పి అందులో కనకవ్వ అని వాళ్ళే సెలెక్ట్ చేసి నాకు పంపిస్తే, నేను నా దగ్గరికి వచ్చాక ఆమెకు నాకున్న బాండింగ్తో నాకు ఆనందం అనిపించింది. అంత ఏజ్లో అంత మైక్ టీవీ వాళ్ళు పెట్టిన కాంటెస్ట్లో తను గెలిచి నా దాకా వాళ్ళు పంపారు కదా. సో ఇలాంటి ఆమెని బాగా పాడిచ్చేసి ప్రపంచాన్ని ఈమె గెలిస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఆ రోజు చేసాం. కానీ నువ్వేం చేస్తావు, నువ్వే వెళ్తావు ఊరికి. అవునన్నా. సో కాబట్టి మాకన్నా ఎక్కువ నీ కృషి అద్భుతంగా ఉంటుంది. ముందు నీకు అభినందించాలా. అక్కడ అలా మట్టిలో మాణిక్యాలు అందరి తరపున రమేష్కి ఇంటర్వ్యూ చేయడం కరెక్ట్ అనిపించి ఇచ్చిన. థ్యాంక్ యూ అన్న. సో నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే, నేను సినిమాకి సంబంధం లేకుండా ప్రైవేట్ సాంగ్ల ద్వారా ఎప్పుడు ఎమోషన్ని యథాతథంగా ప్రజలకు చెప్తుంటాను. ఇప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు నాకు దాని కథ ఉంటుంది, దానికి ఒక సిచ్యుయేషన్ ఉంటుంది. ఆ కథని దాటి మనం పాటలలో పెట్టలేము. ఆ డైరెక్టర్లు ఏం చెప్పారో అవే చేయాలి, వాళ్ళు డిసైడ్ చేస్తారు మొత్తం. నేను అక్కడ నాకన్నా సుపీరియర్స్ కింద నేను పనిచేయాలి కాబట్టి ఆ సినిమాకి ఆ కథకి ఏం కావాలో అంతవరకే నేను చేయగలను. అందులో తీసుకెళ్ళి నాకు రాత్రి అన్నదమ్ముల మీద పాట వచ్చింది ఈ సినిమాలో పెట్టండి అంటే కుదరదు. అది లేకపోతే నేల గురించి వచ్చింది, పల్లె గురించి వచ్చింది అంటే అందుకని నేను ఈ వేదికను ఎంచుకున్నా, సక్సెస్ అయినా. సో అసలు సినిమాలు కూడా కొన్నాళ్ళు వదిలేసి దీని మీద పూర్తి ఫోకస్ పెట్టడం వల్ల నువ్వైతే ఏదైతే అభిమానిస్తున్నావో అలా అన్ని ఏ భేదాలు లేకుండా అందరూ కళాకారులు కూడా నన్ను అభిమానించేంత స్థాయికి మనం వచ్చాం. మామూలు మనుషులే కాకుండా
ఎందుకు వచ్చాము అంటే ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అది టక్కన గుచ్చుకుంటుంది కాబట్టి. సో అలాగే మనదైన గాయకులు ఇప్పుడు పాలిష్ చేయబడ్డ తయారు చేయబడ్డ గాయకులు కాకుండా ఒరిజినాలిటీ ఉన్న గాయకులతో పాడిస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఆ రోజు హైదరాబాదు ఏడుస్తుందన్న పాటని హైదరాబాదే పాడాలన్న పాటని కనకవ్వ కాకుండా ఇంకెవరో పెద్ద సింగర్ పాడినా అది వర్కౌట్ అవ్వకపోయేది. ఇప్పుడు ఆ పాటను తీసుకెళ్ళి చిత్ర గారితోనో జానకమ్మతోనో ఎవరితోనో పాడిస్తే అది వాళ్ళు పాట నేర్చుకొని పాడినట్టుంటుంది. కానీ కనకవ్వ పాడడం వల్ల ఏమైపోయింది, మీకు నిజంగా హైదరాబాద్కి రూపం ఉంటే కనకవ్వలా ఉంటుందేమో, నిజమన్నా అలా పాడుతుందేమో. గొబ్బియ్యల్లో పండగ నాడైనా వచ్చిపోరా సంక్రాంతికి నువ్వు ఎప్పుడు ఎక్కడున్నా పర్లేదు అంటే ఆమె పాడుతుంటే పల్లె తల్లి పాడుతున్నట్టు, సమ్మక్క సారక్క నిజంగానే ఆ బల్లం ఆయన ఎత్తుకొని ఒక భక్తురాలు పోతూ పాడుతున్నాడు అంటే ఆ ఫీల్ వస్తుంది. అలాగే ఏ పల్లె పిల్లోడోలో వల్లే అలా వానక్క కావచ్చు, నల్గొండ గద్దర్ కావచ్చు, గలగల్లప రేటి గంగమ్మ అలాగే కావచ్చు, మొన్న లెగరా సంబయ్య భిక్షమమ్మ కావచ్చు, ఇప్పుడు విహా అయినా ఇప్పుడు మా పాటలు రాస్తున్న చిరంజీవి అన్నయ్య, వీళ్ళు ఏంటంటే ఒరిజినాలిటీ ఉంటుంది కదా, ఆ ఒరిజినాలిటీ టక్కన కనెక్ట్ అవుతుంది అందరికీ అని చెప్పి నేను కనకవ్వ అమ్మమ్మతో మేము కలిసినప్పుడు కూడా అన్న చాలాసార్లు చెప్పింది, ఈరోజు నేను ఈ కనకవ్వ అనే పేరు మైక్ టీవీ ఎలాగైతే నాకు సపోర్ట్ చేసిందో నా గొంతుకి నా గమ్మకాలకి నాకు ప్రాణం పోసింది అయితే చరణ్ అర్జున్ అన్న కొడుకి. నిజంగా చెప్పాలి మాకేంటంటే బ్యాక్ టు బ్యాక్ 3 సాంగ్స్ మా ఇద్దరు కాంబినేషన్లు వచ్చినాయి. గుబ్బియల్లో హైదరాబాద్ పాట, సమ్మక్క సారక్క. అవునండి, ఆ 3 ఏమంటారు ఇక హ్యాట్రిక్ కొట్టేసాం అప్పుడు. అవును, మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్లు అనగానే అన్న కొత్త సింగర్స్ వచ్చినప్పుడు ఏంటంటే మామూలుగా శృతిలో పాడరు, ఏం పాడరు కదా. నిజంగా అంత ఓపిక ఎట్లా ఇచ్చిందన్న దేవుడు మీకు, అంటే ఎంతో కష్టం ఉంటది. అవును, అంటే నేను చూస్తుంటే రమేష్, ఒకరి సక్సెస్ వెనుక వాళ్ళని మాత్రమే చూడను. నేను ఎప్పుడు చెప్తుంటా మా ఆఫీస్లో చిరంజీవి వీళ్ళందరికీ, ఒకరు సక్సెస్ అయితే ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్వీట్ డబ్బా కొనుక్కొని పోయి అందరు పంచుకొని ఎగురుతారు చూసా. ఇప్పుడు కనకవ్వ ఒక 60 ఏళ్ళ వయసులో సక్సెస్ అయిన ఆమె వెనక ఆమె మనవళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కూతుర్లు, ఆమె వెనక ఎన్ని కష్టాలు, ఎన్ని త్యాగాలు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళని కొంచెం నేను ఓపిక తెచ్చుకొని కొంచెం నేను వెయిట్ చేసి వీళ్ళకు మంచి పాట రెడీ చేసి ప్రపంచానికి పరిచయం చేస్తే వాళ్ళ కుటుంబమే మొత్తమే ఒక రోజు రాత్రి వాళ్ళు పండగ చేసుకునేది నా కళ్ళ ముందే కదలబడుతుంది. సూపర్ అన్న, కనపడి ఓహో వస్తుంది నాకు కూడా ఒకసారి. ఇప్పుడు కనుక వాళ్ళందరూ పాడేటప్పుడు కూడా ఏంద్రా అని అనిపించేది ఒక్కొక్కసారి. బట్ దాన్ని నేను ఓవర్కమ్ చేయడానికి ఇది గుర్తు చేసుకునేది. మనిషి 20 ఏళ్ళప్పుడు సక్సెస్ అయినా, 30 ఏళ్ళప్పుడు 50 ఏళ్ళైనా, 60 ఏళ్ళైనా, 70 ఏళ్ళైనా అలా వెనక ఒక కథ ఉంటుంది, కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. వీళ్ళందరి ఆనందం నాకు కావాలనిపిస్తుంది. వీళ్ళని చెప్పడం నువ్వు ఉన్నావు. అవునన్నా, ఇప్పుడు నువ్వు ఈ పాటలని నమ్ముకొని ఇంటర్వ్యూలు అనుకుంటూ వాళ్ళు నీకు ఏం డబ్బులు ఇస్తున్నారు, నువ్వు ఏం ఇంటర్వ్యూలు చేస్తున్నావు, ఏం పాడుతున్నావు నీకే తెలుసు, మాకు తెలియదు అది. అవునన్నా, సో నువ్వు పైకి నవ్వుతూ ఉంటావు, ఇంటర్వ్యూలో కూర్చొని అందరిని హ్యాపీగా చేస్తూ ఉంటావు, అందరి జీవితాలు మారుస్తావు, నీ జీవితం ఎంతవరకు మారిందో నీకు తెలియదు. అవునన్నా, సో నీకు ఒక హిట్ పాట పడ్డప్పుడు ఈ కష్టం అంతా కలిసి నీకు సక్సెస్ ఇచ్చేస్తుంది. అవునన్నా, అది ఎవడో ఒకటి తలుచుకోవాలి, ఎప్పుడో ఒకప్పుడు ఓపిక పట్టాలి. అందుకే నేను ఓపిక పడతా. నిజంగా కళ్ళ కట్టినట్టే చెప్పారన్న. మామూలుగా ఎంతోమంది సింగర్స్ మాట్లాడుతున్నప్పుడు విన్నా, కానీ మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్క పదం కూడా టచ్ అవుతుంది. ఇది కదా వాస్తవం. ఇన్ని రోజుల నుంచి మాట్లాడింది ఒక ఎత్తు అయితే, ఇది వాస్తవం మాట్లాడేదైతే మీరన్నా. ఏదన్నా మంచి చేసేటోళ్ళు ఎట్లుంటారంటే కోపగించి ఒక మాట అన్నా, కోపగించి ఒక దెబ్బ కొట్టినా కూడా మన మంచికే ఏదైనా సరే. ఇన్ని పాటలు చేసారు కదన్నా, మీకు ది బెస్ట్ సాంగ్ అనిపించిన పాట ఏదన్నా ఉందా? నాకు ప్రతి పాట నేను అది నాకు చాలా మనసుకు అది అనిపిస్తేనే ఆ రోజు అంటే నేను చాలాసార్లు చెప్తా, పాట పుట్టిన ప్రతిసారి నాకు పాప పుట్టినట్టే ఉంటుందని. ఏ పాప అని మనం అనుకుంటాం. ఇప్పుడు నేను ఒక 1000 పాటలు చేసి ఉంటాను, సినిమాలు, ప్రైవేట్ సాంగ్లు, పొలిటికల్ అని 1000 మంది పాపలే నాకు. సో అందరు మన ఇష్టమే. ఇది అందరు రొటీన్గా చెప్పే మాటే, కానీ నేను చెప్పేది నిజం. ఎందుకంటే నేను ఏ పాటను ఊరికే చేయను. అవును, ఏదో సరదా కోసమో, వాళ్ళని మెప్పించడం కోసమో, ఇవాళ పని అయిపోయిందనో, డబ్బుల కోసమో పాటలు చేయను. నేను లేట్ అయినా పర్వాలేదు, వాళ్ళు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, అది నా మనసు లోతుల్లోంచి వస్తేనే చేస్తాను. చిన్న ఇన్స్ట్రుమెంటేషన్ చేసినా, చిన్న బీజిఎం కొట్టినా కూడా అంతే చేస్తాను. కాబట్టి అది నాకు పాపతో సమానమే. సో నాకు ప్రతి పాట ఇష్టమే. కానీ నువ్వు టక్కున అడిగావు కాబట్టి అన్నిటికంటే ఎక్కువ ఏది ఇష్టం ఏది ఉంటాయి అంటే ప్రతి పాటలో ఏదో ఒక ఎమోషనే చెప్తుంటాం. అవును, ఒకే అంశం మీద ఒక పాట ఉంటుంది. ఆకలి అని ఒక పాట ఉంటుంది, దాంట్లో అన్ని అంశాలు ఉంటాయి. అంటే ఒకే పాటలో నాకు చాలా ఈ సమాజంలో మన చుట్టూ జరుగుతున్న చాలా ప్రాబ్లమ్స్ని ఒకే పాటలో అని చెప్పే అవకాశం వచ్చింది అది. ఓకే, అందువల్ల నా భావాలు ఎక్కువ చిన్న చిన్న లైన్స్ అయినా కానీ ఎక్కువ అందులో ఉంటాయి.
సో అందుకే నాకు ఆకలి పాట ఎక్కువ ఇష్టం. అవునన్న, అదొక్కసారి పాడతారన్న. ఆళ్ళు అమ్మే బొమ్మల్లో ఆనందాల సింబల్లో ఆళ్ళకెప్పుడు వస్తాయో సంబరాలు బతుకుల్లో, ఆళ్ళ ఆకలి చూపుల్లో అర్థం ఎవరికి కావాలో, నగరం ఉరుకుల పరుగుల్లో నలిగిపోయే అన్యుల బతుకుల్లో, ఆనందాలు తరువాత ఆకలి తీరాలో, ముందల ఆకలి తీరాలో. నిజమన్నా, ఇది కదా పాట. మీది ప్రతి ఒక్క పాట మీరు రాస్తారు కదన్నా. అవును. నాకు చాలా మీ ఇంటర్వ్యూలు నేను చూసిన అనమాట. కొంతమంది రాయడం అంటేనే పేపర్ పెన్ను పెట్టి రాస్తుంటారు, కానీ మీరు మొత్తం బ్రెయిన్ తోనే రాస్తుంటారు. నా మైండ్ టు మైక్ అంతే. నాకు అసలు పెన్ను పేపర్ చిన్నప్పటి నుంచి వాడడం తెలియదు. స్కూల్లో వదిలేసిన పేపర్ పెన్నే అంతే. ఇప్పటికీ ఏదైనా అనిపిస్తే మైండ్లోకి వచ్చేస్తుంది, అది మైక్లోకి వెళ్ళిపోతుంది. మైక్లో ఎవరైనా సింగర్ అది పాడాలి అంటే వాళ్ళు రాసుకుంటారు అంతే, వినుకుంటూ. మన పక్కమట్టున్న వాళ్ళు వాడింది వాళ్ళు వింటారు అంతే, వింటారు అనమాట. మామూలుగా ఈరోజు పొలిటికల్గా చూసుకుంటే అన్న, రేవంత్ అన్న 3 రంగుల జెండా పాట, నిజంగా చెప్పాలంటే ఆ పాట తర్వాతకి రేవంత్ అన్న వచ్చిందని అనిపిస్తుంది నాకైతే. ప్రతి ఒక్క పాట ఏ విలేజ్లలో చూసినా కూడా ఆ పాట మారు మోగిందన్న. ది బెస్ట్ బిగ్ సాంగ్ ఏంటంటే పొలిటికల్ అయితే అదే అని చెప్తాను నేనైతే, నాకు తెలిసిన వాళ్ళు. ముందు అది ఉండే ఏ పల్లె పిల్లోడు. కానీ మీరు పాడిన పాట, ఏది పాట అయితే పాడారో అదే ప్రభుత్వానికి వచ్చిందన్న. అప్పుడు కేసీఆర్ రావాలన్న లక్ష్యంతో చేసిందే పాట అది. అంటే రేవంత్ అన్నతో నేను ఏదైతే ఒరిజినాలిటీ పల్లెల్లో ఇట్లలో సింగర్స్ని చూస్తానో, ఆయన ఆ రోజు ఆయన తలుచుకుంటే డబ్బులు ఇస్తే ఆయనకు ఎవరైనా వచ్చి రాసేవాళ్ళు, ఎవరైనా చేసేవాళ్ళు. ఇప్పుడు 10 years బ్యాక్. కానీ ఆయన కూడా ఒరిజినాలిటీ చూశాడు. ఈ పిల్లోడు లేదో కసి ఉంది, ఏదో ఫైర్ ఉంది, నాకు కావాల్సిన నేను ఏదైనా చెప్తే దాన్ని పాటగా మలిచే నాలెడ్జ్ ఉందని ఆయన విజన్ కూడా. అది అప్పుడు 10 years బ్యాక్ నేను ఎవరికి అంతగా ఏం తెలియదు. సినిమాలో ఏదో పాటలు చేశాను కానీ నువ్వు రాయలు, అన్నదమ్ములు ఇవన్నీ ఏవి లేవు. అవునవును. సో ఆ విధంగా ఆయన విజన్, నా విషయంలో కూడా ఆయన ఎంత ఏదైతే ఈరోజు సక్సెస్ అయ్యాడో నా విషయంలో కూడా సక్సెస్ అయ్యాడు. ఆయన ఎంచుకున్న పర్సనే ఈరోజు అందరికీ పాటలు కావాలనిపిస్తుంది అంటే రేవంత్ అన్న విజన్ అనుకోవాలి, అది నన్ను గుర్తించుకోవడం. సో ఆ ప్రేమ నాకు ఆయన దగ్గర దొరికింది. ఆ చిన్ని అని నన్ను అంత ప్రేమగా, నన్ను చిన్ని అంటున్నారంటే నా పేరు చిన్ని చరణ్ అనే విషయం కూడా చాలా మంది తెలియదు. నాతో ఎక్కువ రోజుల నుంచి అసోసియేట్ అయి ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అది ఎక్కువ మంది చరణ్ అర్జునే అనుకుంటా. సో రేవంత్ అన్న ఇప్పటికీ సీఎం అయినా కూడా ఆయన చిన్ని అంటాడు ఆయన. అంటే చిన్ని అంటే అది అంత క్లోజ్, మేము అంత క్లోజ్ ఉన్న వాళ్ళే చిన్ని అంటే. సో కాబట్టి అన్నతో ఆ ప్రేమ నాకు కనపడిందిగా. ఆయన ఎప్పుడు సీఎం అయిన తర్వాత కూడా అంతే ప్రేమ. మొన్న రావుల్ సిప్లిగంజ్ పెళ్లిలో నన్ను చూడగానే పైకి గుంజుకొని చాలాసేపు మాట్లాడి, ఒకరోజు వేదిక మీద మా నాన్న అందరం ఉంటే నాన్న సెక్యూరిటీ వాళ్ళు వెనక్కి నెడుతుంటే నాన్న అని సీఎం చెప్తే ఆయన గుంపులోకి వెళ్ళి ఆయనే నాన్న గుంజుకొచ్చుకున్నాడు, పక్కన ఫోటో దింపుకున్నాడు. సో ఆయనకు ఆ ప్రేమ ఉంది కాబట్టి మనం కూడా అంతే ప్రేమగా పాటలు చేయగలిగాం. అవును, ఏదైనా అవతల వాళ్ళకు కూడా ఉంటేనే మనకు అది వచ్చేస్తుంది. అవును. ఇప్పుడు మామూలుగా కేసీఆర్ కథాగానం రాసినప్పుడు అన్న, మన కేసీఆర్ గారు ఇన్వైట్ చేసిరంట మిమ్మల్ని. చేయలేదని చెప్పినా చాలాసార్లు. అంతేనా? చేయలేదు. అది నిజమేనా? అది ఎవరు చేయలేదు అసలు. గవర్నమెంట్లో ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అయితే మిమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంటుందని చెప్పుకోవచ్చా? అంటే పట్టించుకోవడానికి నేనేమో రాజకీయ పార్టీకి నేను రోజు కలిసి అవే నా సినిమాలు నా లోకం నేను ఉంటాను కదా. ఇప్పుడు ఏదైనా మనకు పని ఉంది, ఏదైనా అవసరం ఉందంటే రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు బట్ ఈరోజే పొద్దున్నే బట్టి విక్రమార్క గారి నందినమ్మ వచ్చింది స్టూడియోలో, చాలాసేపు కూర్చొని పోయింది. డిప్యూటీ సీఎం వైఫ్ కదా అక్కడ గీతమ్మ తెలుసు నాకు. అంటే నాకు ఏదైనా పని పడితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ల మీద కూడా ఏ పాట కావాలో నా దగ్గరికి పంపిస్తారు. సో అట్లా కనెక్ట్. ఇప్పుడు మామూలుగా ఎంతో మంది ఇప్పుడు వల్లాల మొన్న కూడా మెస్సీ వచ్చాడు కదా. అవును, క్రికెట్ స్పెషల్గా రేవంత్ అన్న గ్యాలరీలో నాకు టికెట్ పంపించేశారు వాళ్ళు. మీరు వెళ్ళా. రమేష్ అన్న ఉంటాడు. సో అది కళాకారుడికి అంతకు మించి ఏముంటుంది, చిన్న చిన్న మర్యాదలు అంతే, మనకి పెద్ద ఏం కోరుకుంటాము అంతే అంతే. ఇప్పుడు మన దాంట్లో వల్లాల వానక ఉంటుంది, వల్లాల వానక కానీ కనకవామమ్మ కానీ వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు పాడుతున్నప్పుడు వీళ్ళు పక్క సక్సెస్ అవుతారని అయితే మీకు దృష్టిలో ఉందా? ఉంది. కనకవ రాగానే నాకు ఫస్ట్ మైక్ టీవీ వాళ్ళు నాకు పంపించారు, 10 మంది వాయిస్లు పంపించారు. ఫస్ట్ నేను కనకవదే చెప్పిన, ఎవరున్నా లేకున్నా ఈ అవ్వ వాయిస్ అయితే ఉంచాలి. అంటే సంక్రాంతి పాటని వాళ్ళు 4 కాంబినేషన్లో చేయాలని ప్లాన్. 4 కాంబినేషన్లో ఎందుకు చేయాలని అనిపించిందంటే, నేను అప్పటికే జార్జి రెడ్డి అని ఒక పాట చేశాను, జార్జి రెడ్డి కథగా.
దాంట్లో నలుగురు సింగర్స్ ఉంటాం మేము. ఈ కథాగానాల ట్రెండ్లో ఎప్పుడు కేసీఆర్ కథాగానంలో కూడా నలుగురు ఉంటాం. సో ఈ నలుగురితో పాడించడం మ్యాజిక్ ఏదో నచ్చి వాళ్ళు సంక్రాంతి పాటను అలా నలుగురితో చేద్దామని ప్లాన్ చేశారు. కేసీఆర్ కథాగానం తర్వాత వచ్చింది కానీ ముందు జార్జి రెడ్డి వచ్చింది. అవునా? దాంట్లో నలుగురు సింగర్స్, నేను, నల్గొండ గద్దర్, మౌనికారెడ్డి, వీహ, ఇట్లా నలుగురం పాడాం. చెప్పి ఈ 10 మందిలో నువ్వు సెలెక్ట్ చేయని చెప్పి పంపించారు. పంపించినప్పుడు అందులో అఖిల అనే ఒక అమ్మాయి, రామకృష్ణ అని ఒక అబ్బాయి, నర్సన్న, నల్గొండ గద్దర్. అవునన్నా. ఇంకా అవ్వ అంటే వాళ్ళకు అబ్బాయిని నచ్చింది, నాకు ఈ అవ్వ ఉండాలి పక్కానే అనుకున్నాం మేము. ఎందుకంటే ఆమె వాయిస్లో ఉన్న టిపికల్ ఉంది కదా. కనకవ్వ వచ్చిన తర్వాత తెలంగాణ సమాజంలో ఆంధ్ర నాకు తెలియదు కానీ నాకు తెలంగాణ వరకు వచ్చిన ప్రతి ఇంట్లో ముసలమ్మ వరి నాట్లు వేసేవాళ్ళు, కలవలు పోయే వాళ్ళందరికీ ఒక హోప్ వచ్చింది. అవునన్నా. అంటే ఒక ఏజ్ అయిపోగానే ఇంకా అయిపోయింది, ఇక నా బతికింతే, నేను ఊర్లో పాటలు పాడుకోవాలి, కలవల్లో జనాల్లో సప్పట్లలో పాడుకోవాలి, నాకెవరు ఇస్తారా అని అనుకునే వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే కనకవ్వ సక్సెస్ అయిందో, కనకవ్వ పాటలు హిట్ అయినాయో అందరికి ఒక ఊపు వచ్చి ఇప్పుడు వచ్చేటోళ్ళందరూ కనకవ్వ దారే. వీళ్ళంతా ఆమె వేసిన బాటే వాస్తవం. ఇప్పుడు ఎవరు సక్సెస్ అయినా రేపు అది ముసలమ్మ ఉన్నా లేకున్నా ఈ తెలంగాణ సమాజానికి కనకవ్వ అంటే ఇంకా మన తెలంగాణ పాటకి ప్రతీక. బతుకమ్మ లాగా, ఒక బోనాలు లాగా. ఇప్పుడు ఆ కల్చర్ తీసుకొచ్చింది మంగ్లీ కావచ్చు, అంటే ఆ పాటల్ని తీసుకురావడం కానీ, బట్ మన తెలంగాణ గొంతు అంటే కనకవ్వ. నిజం అన్న. ఎందుకంటే ఇంటర్వ్యూస్కి వెళ్తుంటాం కదన్నా, వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ఆ ముసలామ వాడిని చూడండి, కనకవ్వమ్మ ఆమె పాడుతుంది, మేము పాడలేమయ్యా, మా కడుపులో కూడా ఇన్ని పుట్టాల కొద్ది పాటలు నన్ను అసలు వెతుక్కుంటూ వస్తారు కొందరు. కనకవ్వ నీ దగ్గరే పాడింది, నన్ను కూడా పాడించయ్యా, నేను కూడా సక్సెస్ అవుతా. అవి ఆల్రెడీ పాడిన వాళ్ళు కూడా ఏదో పాడాము, ఒక పాట హిట్ అయింది కానీ మాకు అంత పేరు రావట్లేదు, నీతో పాడితే వస్తుందని అడుగుతుంటారు వచ్చి. నిజం. ఇంకొక చూడు ఫోటో తీసిండు అనే పాట ఏదో ఉంటుంది, ఉషక్క అయితే ఎత్తుక్కుంటూ వచ్చింది ఓ రోజు. అవునన్నా. ఆమెకు కూడా ఇవ్వాలి పాట, కూడా మంచి పాట. ఇంకొక విషయం ఏంటంటే అన్న, చాలా మంది కూడా నాకు ఫోన్ చేశారు. ఏమని చేశారు అని అంటే, చరణ్ అర్జున్ అన్న ఆ నెంబర్ మీ దగ్గర ఉంటుందా, అన్న నెంబర్ ఇస్తే వెళ్తాం, ఎందుకంటే కనకవ్వకి మంచి లైఫ్ ఇచ్చిండు, దగ్గరుండి ఒక కొడుకులాగా పాడిచ్చిండంట, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మా లైఫ్ కూడా సెట్ అవుతుందేమో అన్న సిచ్యువేషన్. నువ్వెన్ని పంపిస్తావు? నేనే పంపిస్తా, ఒక్క పాట పాడి అన్న అంటుంటా. కుదరట్లేదు మనకి, పాడిస్తా. నిన్ను ప్రైవేట్ సాంగ్లనే కాదు సినిమాలు కూడా పాడిస్తా. నా మైండ్ లో ఉన్నావు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. బట్ కానీ ఏందనంటే అన్న, చాలా డేస్ నుంచి మిమ్మల్ని చూస్తాను, మిమ్మల్ని ఫాలో అవుతా. మీరు ఏదైనా మాట, మీ ఇంటర్వ్యూస్ కూడా నేను సినిమాలలో, ఆడియో ఫంక్షన్లలో చెప్తారు కదన్నా, చెప్పి ప్రతి ఒక్క మాట డెప్త్గా వింటుంటా అనమాట. నిజం కదా, నిజం చెప్తే కొంతమందికి నచ్చరు, కానీ నిజాయితీగా నిర్భయంగా చెప్పేదంటే నాకు ఇక ఆల్వేస్ హీరో అంటే. నిజాయితీ నిర్భయం అనుకుంటే కూడా అది అనుకోకుండా దాన్ని ఏమంటారు, స్వచ్ఛమైన. అవును. నిజాయితీ నిర్భయంగా అంటే అదేదో పెద్ద అహంకారం. అవును. నేను ఏదో పెద్ద నన్ను ఎవడేం చేయలేడు అనే తత్వం వస్తుంది. అవును. నేను అలా కాదు, స్వచ్ఛంగా ఉంటా నేను. స్వచ్ఛతకి భయపడాల్సిన అవసరం లేదు. స్వచ్ఛంగా ఉన్నవాడిని అవతల వాళ్ళు కూడా ఇష్టపడతారు. అవునన్నా. వాళ్ళ గురించి మనం స్వచ్ఛంగా మాట్లాడినా కూడా ఏ పాపం మనసులో ఏం లేకుండా కల్మషం లేకుండా మాట్లాడతాడు అంటారు. నా పాట ఎలా ఉంటుందో నేను అలాగే ఉంటా. నేను అలాగే స్వచ్ఛంగా. అందుకే నేను ఏదైనా ఒప్పుకుంటే, ఇప్పుడు మైక్ టీవీ నిజంగా ఇప్పుడు మేమెందరం ఎన్ని చేసినా కూడా అసలు వాస్తవంగా మైక్ టీవే. అవును. ఇప్పుడు మంగ్లీ లాంటి ఒక అమ్మాయినికి అలాంటి బతుకమ్మ బోనాలు అలాంటి పాటలు చేసింది కూడా మైక్ టీవే. ఇప్పుడు నువ్వు ఉన్నావు మైక్ టీవే. నాకు ఇన్స్పిరేషన్ కూడా, నేను చాలా ఈ కల్చర్ పాటలు చేయడానికి నేను ఇన్స్పిరేషన్, ఎమోషనల్ పాటలు నా ఐడియానే కావచ్చు, కానీ ఇలాంటివన్నీ ఏదైనా కల్చర్ చేయడము, మట్టిలో మాణిక్యాలను తీసుకురావడంలో మైక్ టీవీ ఆ రోజుల్లో మంచి యాక్టివ్గా ఉండేది. మైక్ టీవీ లేకపోతే నా కనకం ఎక్కడ దొరికేది? అవును కదా. నేను బయటికి వెళ్ళను, ఎక్కడ ఫాలో అవ్వను. వాళ్ళు ఆ రోజుల్లో బాగా చేసేవాళ్ళు. ఇప్పటికి కూడా నిన్ను ఊర్లలో పంపించేసి మిమ్మల్ని మట్టిలో ఉన్న వాళ్ళని పట్టుకరాకుండా, నాకు భిక్షమమ్మ, మా ఇంట్లో మా ఫ్యామిలీ భిక్షమమ్మ దొరికింది కూడా మైక్ టీవీ ద్వారా. అవునన్నా. అవును. సో కాబట్టి మైక్ టీవీ కృషిని కూడా మనం కాదనలేము. మైక్ టీవీ తెలంగాణ సమాజానికి, మైక్ టీవీకి తెలంగాణలో ఉన్న చాలామంది కళాకారులు రుణపడి ఉంటారు. నాకు కూడా మంచి మంచి హిట్స్ ఉన్నాయి మైక్ టీవీలో. అవునన్నా. అదేంటి గుబ్బియల్ల కావచ్చు, సమ్మక్క సారక్క కావచ్చు, మంగ్లీ నేను కలిసి చేసిన, ఇంకేదో కురుమూర్తి పాట ఒకటి ఉంటుంది. సో మంచి పాటలు ఉంటాయి దాంట్లో. ఇన్ని పాటలు పాడినప్పుడు మీకు ఈ రోజులలో అవార్డ్ ఫంక్షన్లు అనేవి కొన్ని జరుగుతుంటాయి కదన్నా, జరుగుతున్నప్పుడు స్పెసిఫిక్గా ఎట్లానంటే కొన్ని పెద్ద పెద్ద అవార్డులు జరిగినప్పుడు మామూలు ఒక్క పాటతో ఫేమ్ అయ్యి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు, అప్కమింగ్ వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే మామూలుగా పిలిపించి ఇన్వైట్ చేసి అవార్డులు ఇస్తుంటారు. ఇప్పుడు మీరు ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతూ ఉంటారు కదా, మీకు ఏమైనా మంచి అవార్డు, మీకు గుర్తింపు తెచ్చిన అవార్డు ఏమన్నా ఉందా మిమ్మల్ని గుర్తించి?
నాకు ఇంతవరకు ఏం అవార్డ్స్ రాలే రమేష్. అంటే మనము ప్రజల్ని ఆకట్టుకుంటున్నాం, ప్రజల హృదయాల్ని దోచుకుంటున్నాం. అవును. ఈ అవార్డులు ఇచ్చే వాళ్ళ హృదయాలు దోచుకోలేదేమో మరి. అంటే వాళ్ళ స్థాయి ఉంటుంది చూసినావా, మరి వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ నేను ఇంత సినిమాల్లో నేను సినిమాల్లో తక్కువ పాటలు రాశాను, తక్కువ అన్అఫీషియల్ కంపోజర్ ఉన్నాను, అన్నీ అద్భుతమైన. ఇప్పటికీ ఇప్పుడు మొన్న కూడా నేను మొట్టమొదట హైదరాబాద్ ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ రాసిన పాట ఇదేమిటమ్మ మాయమాయ. ఇప్పుడు కూడా అది ట్రెండ్ అయింది. అవును. కే ర్యాంప్ అనే సినిమాలో అవునవును నేను రాసిన మొదటి పాట కూడా ఇప్పుడు ట్రెండ్. అది నేను స్టైల్ సినిమాలో మెరుపై సాగర కావచ్చు, ఇప్పటికి ఇన్స్పిరేషన్ పెడతారు. డాన్ సినిమాలో ఇంత అందంగా అందమైన అమ్మాయిని గురించి పాడాలంటే ఆ పాటే పాడతారు. అలాగే శంభో శివశంభో రవితేజ గారిది కావచ్చు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన విమానం అన్న సినిమాలో నా మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన లగ్గంలో ఇంతేనేమే కావచ్చు. ఇప్పుడు నువ్వు చెప్తున్నట్టు ప్రైవేట్ సాంగ్లు చాలా అద్భుతమైన ఆనిముత్యాలు ఉన్నాయి. నాయని నేను చెప్పుకోవడం కాదు, ప్రజలే చెప్పారు అవి. కానీ అవి ఏవి కూడా అవార్డ్స్ అంటే చెప్పుకోదగ్గ అవార్డ్స్ ఏం రాలేదు. చిన్న చిన్న సంస్థల వాళ్ళు మామూలుగా పిలిచి అట్లా ఇవ్వడం వేరు, కానీ చెప్పుకోదగ్గ అవార్డ్స్ రాలేదు. మరి ఒకసారి ఇంకైనా పెద్ద అవార్డు వచ్చేది ఉంది అంత ఖచ్చితంగా వస్తుందన్న. అంటే ఇన్ని కాకుండా కూడా మంచి మనసును గుర్తించి ఖచ్చితంగా అలాంటి అవార్డు కూడా అంటే వాటికి లాబింగ్లు ఉంటాయి, వాటిల్లో మనోళ్ళు ఎవరో ఉండాలి, వాటికి ట్రై చేయాలి. నాకు ఇష్టం, నేను ఇందాక చెప్పిన స్వచ్ఛం అని, ఏది వచ్చినా స్వచ్ఛంగానే రావాలి. అది నిజంగా స్వచ్ఛంగా మనల్ని వరిస్తే మనకు చాలా హ్యాపీ. నా చేతిలో సీఎం ఉన్నాడు, నాకు వీళ్ళు తెలుసు కాబట్టి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని నేను తెచ్చుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఈవెన్ మన గద్దర్ అవార్డ్స్లో కూడా నాకు ఏమీ రాలేదు. మరి సీఎంఏ తెలుసు కదా. అవునవును. బట్ నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడము, వాళ్ళని అట్లా చేయడం ఇష్టం ఉండదు. వచ్చినాడు అదే పరుగు పెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఇప్పుడు రాను రాను మామూలుగా జానపదం పాటలు అయితే అన్న పెద్దవాళ్ళ నుంచి సేకరణ పాటలు అనేవి వస్తుంటాయి అనమాట. ఇప్పుడు చిన్న చిన్న 20 ఏళ్ళ వాళ్ళు కూడా పాటలు పాడుతున్నారు. పాడి కూడా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళని ఏమే వేసుకుంటారు, ఇది నా లిరిక్ నేను రాసిన అని వేసుకుంటున్నారు నేమ్స్లలో. కానీ చూస్తే కట్ చేసి అది 600 మిలియన్ 700 మిలియన్స్ ఇంకా ప్యాన్ ఇండియా నెంబర్ 1 సాంగ్గా ఉంటుందన్నమాట. వాళ్ళకి చెప్పే సమాధానం ఏందన్న? సమాధానం అంటే నీ కనక ఇక్కడే ఉంది, ఆ వెంటనే ఉంది. అవును. నేను నీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. నా దగ్గరికి కనకవ మంగ్లీ వచ్చారు. ఆడనేమలి పాట నా దగ్గరే పాడారు. ఆడనేమలి నర్సపల్లి గండిలోన గంగ ఆ పాట ఫస్ట్ కనకవ నా దగ్గరే పాడింది, మంగ్లీ పాడింది, నన్ను చేయమన్నారు. ఓకే. చేస్తున్న ప్రాసెస్లో నాకే లోపల ఒక మదనం వచ్చింది, ఈ పాటకి నేను ఏమని పేరు వేసుకోవాలి. ట్యూను కనకవే పాడేసింది. అవును. నా దగ్గర కనకవ పాడిన 3 పాటలు నేను ట్యూన్ చేసినవే. కనకవ దగ్గర బోలెడని సేకరణ పాటలు ఉన్నా నేను ఏ రోజు కనకవ పాటలు తీసుకోలేదు. సూపర్ అన్న. మీరు కనకవని అడిగినా చెప్తుంది. ఓకే. గుబ్బియల్లో నేనే నేర్పిన దానికి. హైదరాబాద్ పాట నేనే సృష్టించి నేర్పించిన. సమ్మక్క సారక్క నేనే కంపోజ్ చేసి నేర్పించిన. మంగ్లీతో నేను చేసిన ఏ పాట కూడా అన్నీ నేను చేసినవే. జగమంతా నీదే కదరా కావచ్చు, బతుకమ్మ కావచ్చు. అంటే నేను ఈ ప్రపంచానికి నేను కొత్త పాటలు సృష్టించి గెలవాలని వచ్చినవాడిని. అలా నేను 100,000 ఉన్నాయి నా లోపల. ఇంకా నాకు వేదికలు సరిగ్గా దొరక్క నేను ఎవరో కంపోజ్ చేసింది, ఎవరో సంబంధం లేని ఎవరో మనిషి చేసిన దానికి తీసుకొచ్చి నేను మ్యూజిక్ డైరెక్టర్ అని పేరు వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇష్టం కంపోజ్ చేయని మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏంది, వాడు కంపోజర్. అవును. ఆ పాటని సృష్టిస్తేనే వాడిది. అవును. ఆ పాట క్రియేట్ చేస్తేనే. ఇప్పుడు నల్గొండ గద్దర్ నరసన్న కూడా తిట్టు కొట్టు బతిలాడో బామాలో ఆయన వాయిస్ తగ్గట్టు సెట్ చేసి నేను సృష్టించి పాట చేస్తాను తప్ప ఏదో ఒకటి తీసుకొచ్చి పాట పాడదంటే అది పొలిటికల్ సాంగ్లు వేరు. ఈవెన్ వాళ్ళు పొలిటికల్ సాంగ్ 3 రంగుల జెండా కూడా నేను కంపోజ్ చేసింది, ఎక్కడో తీసుకొచ్చింది కాదు, మీ ఓన్గా చేసింది. ఏ పల్లె పిల్లోడైనా అంతే. సో నేను అలా హిట్ అయినప్పుడు నాకు ఒక ఆనందం ఉంటుంది. నేను సృష్టించిన, నేను స్వరకల్పన చేసిన ఒక పాట నేనే అందరికి ఉండేవి అవే స్వరాలు. అవును. వాటిని కల్పన చేయడమే కంపోజర్ పని. నేను కంపోజ్ చేయాలి కదా. అవును. సో అది అందుకే మీరు విన్న ప్రతి పాట నాదే. ప్రతి గుండెల మీద చేసుకొని మ్యూజిక్ డైరెక్టర్ అని పేరు పడ్డ ప్రతి పాట నేనే కంపోజర్. ఏదైనా మూలం తీసుకుంటే ఏదైనా తీసుకున్నానేమో అది వాళ్ళ డైరెక్టర్లో ఇంకెవరు అడిగితే దాని నుంచి కూడా నేను కొత్త క్రియేట్ చేస్తారు. అవునవును. మూలం కూడా తీసుకోలే ఇప్పటివరకు, తక్కువ మూలాలు కూడా ఏం తీసుకోలే. అట్లా ఇన్ని పాటలు ఇట్లా చేస్తున్నా కొద్దిగా ది బెస్ట్ సాంగ్ ఏంటంటే మీకు ఏదో ఒకటి అయితే ఉంటుంది కదన్న. ఉంటుంది అన్నప్పుడు ఈ పాటకి ఇంకా గుర్తింపు రాలేదే అన్న పాట ఏదన్నా ఉందా? ఉంటాయి, చాలా ఉంటాయి గుర్తు, కానీ ఏదో టైంలో వస్తూనే ఉంటాయి వాటికి కూడా. అంటే నేను ఒకటి ఏం నమ్ముతా అంటే నా ప్రతి పాట సినిమాలు వదిలేయండి, సినిమా అనేది ఇంకొకరు ఐడియా ఇస్తే చేసిన పాట అవి ఒకసారి వర్కౌట్ అవుతాయి, ఒకసారి అవ్వవు. వాటి ప్రమోషన్, వాటి రిజల్ట్స్, వాళ్ళ విజయాలను బట్టి ఆ సినిమాలు బయటికి వెళ్తాయి, అలా ఉంటుంది. ప్రైవేట్గా చేసిన ప్రతి పాట ఏదో ఒక రోజు అందరి చెవులను తాకుతుందన్న నమ్మకం నాకు ఉంటుంది. అది
పాడేటప్పుడే. ఇది ఇప్పుడు వెళ్ళకపోవచ్చేమో, ఇప్పుడు దీని టైం బాగలేదేమో, బట్ దానికో టైం వచ్చినాడు మళ్ళీ అది లేస్తుంది. ఏ ఎమోషన్ నాది వృధా కాదని నేను అనుకుంటాను. నిజంగానే కాలేదు అలా. అవును. ఇప్పుడు సాయం అనే పాట ఉంటుంది, అది చేసినప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు అది ఎన్ని గ్రూపులలో తిరుగుతూ ఉంటుంది అంటే, ఈ ఫౌండేషన్స్ సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు పొద్దున్న ప్రార్థనా గీతంలాగా ఆ పాట ప్లే చేసుకుంటారంట. సో అలాగా ప్రతి పాట, ఇప్పుడు సాని అని ఒక వేశ్య పాట ఉంటుంది, అది కూడా పెట్టినప్పుడు వెళ్ళలే. తర్వాత దాని గురించి నాకు చెప్తూ ఉంటారు. ఏ కొమ్మకి ఏ పువ్వు పుయ్యాలో అన్న పాట. ఆ పాట కూడా పెట్టినప్పుడు ఏం బ్లాస్ట్ అవ్వలేదు అది. కానీ ఈరోజు అన్న మేము సూసైడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళం ఆ పాట చూసి మా బాబాయ్ ఈ పాట నాకు పంపాడు, నేను అయ్యాను. సో ఇలా నువ్వో రాయి అన్నదమ్ముల పాటల్లాగా పెట్టగానే ఇవన్నీ బ్లాస్ట్ అవ్వలేదు. కానీ అవి మెల్లగా వాటిపైన అవి చేసుకుంటూ తిరుగుతూనే ఉన్నాయి సమాజంలో. ఉంటాయి కానీ అది వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి చూసిన వాళ్ళకైతే కనెక్ట్ అయిపోయినాయి. కనెక్ట్ చూస్తారు అంతే, ఏదో ఒక రోజు చూస్తారు వాళ్ళు. ప్రతి ఒక్కరు తిరుపతి ఉంటుంది, యాదగిరి గుట్ట ఉంటుంది, ఇంకోటి ఏదో ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. వాడు వయసులో ఉన్నప్పుడు ఆయనకు నచ్చదు. తిరుమలకి వెళ్ళాలా, వాడు పోతారు రా గుడికి, మా నాన్నకి ఏం పని లేదు తిరుపతి అంటాడు, మా నాన్నకి ఏం పని లేదు యాదాద్రి అంటాడు, మా నాన్నకి ఏం పని లేదు షిరిడి అంటాడు. వాడి పెళ్ళి అయినాకను, వాడి పిల్లం వచ్చినాకను, తన పిల్లలు పుట్టినాకను వాడు ఏదో ఒక రోజు ఆ గుడికి వెళ్తాడు. అవును. వెళ్ళి దర్శనం చేసుకుంటాడు. అరే నేను ఎంత మూర్ఖుని, ఇన్ని రోజులు దీనికి దూరంగా ఉన్నానా అనుకుంటా. నా పాటలు కూడా అంతే. అప్పుడు వినకపోవచ్చేమో, కానీ ఒక రోజు ఆడికి వినే అవసరం వస్తుంది. ఆ పాట ఎవడో ఒకడు ఫ్రెండ్ అన్నా పంపుతాడు, అరే నువ్వు ఉన్న ఎమోషన్కి ఈ పాట వినరా అని పంపిస్తాడు. నేను ఇవన్నీ ఒక గ్రంథాలయం లాగా పెడతాను. ఇప్పుడు గ్రంథాలయంలో చాలా బుక్కులు ఉంటాయి, అన్నీ పోయి మనం ఒకేసారి ఏం చదువు. అవును. ఒక టైంలో గ్లామర్ బొమ్మలు ఉన్న అట్ట బొమ్మల మీద హీరోయిన్ల బొమ్మలు ఉన్నాయి చదువుతాం. ఒక వయసు అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అప్పుడు ఎగ్జామ్స్ అవసరం చెప్పి ఆ బుక్లే చదువుకుంటాడు. కొన్నాళ్ళ తర్వాత ఫిలాసఫీ చదువుతాం. కొన్నాళ్ళ తర్వాత ఓడిపోతే ఇన్స్పిరేషన్, ఓటమికి సంబంధించిన పుస్తకాలు ఏమున్నాయో చదువుతావు. నీ ఎమోషన్ బట్టి అక్కడ ఉన్న పుస్తకాలకు కనెక్ట్ అవుతావు. నా పాటలు కూడా అంతే. నాకు ఒకటి చెప్పాడు, మంచి మాట చెప్పాడు. నీ పాటలు జ్వరం వచ్చినప్పుడు వేసుకునే మాత్రలు లాంటివన్నా, ఆనందంగా ఉన్నప్పుడు ఎగరడానికి ఏ పాటలైనా వేసుకుంటారు, కానీ ఏదన్నా మనసు బాగాలేనప్పుడు నీ పాటలు పెట్టుకోవాలనిపిస్తుంది. సో మనసు అందరిది రోజు బాగుండకపోవడం అని ఏముండదు కాబట్టి అవి వాటి అవసరం పడదు, కానీ వాటి అవసరం తప్పకుండా ఒక రోజు పడుతుంది. ఇప్పుడు మామూలుగా డ్రైవర్ మల్లన్న అనే పాట ఎంతో మంది డ్రైవర్స్ అని, అది డ్రైవర్లు కాని వాళ్ళు కూడా ఇట్టారు. అది అంటే చాలా మంది వాళ్ళ జీవితాల్లో తెలిసిన ఒక డ్రైవర్ ఊహించుకుంటారు, లేకపోతే డ్రైవర్ల జీవితాలు ఇలా ఉంటాయా అని ఆలోచించుకుంటారు. సో ఆ మంగ్లీ పాడిన విధానం కూడా దాంట్లో మా తమ్ముడే యాక్ట్ చేశాడు దాంట్లో డ్రైవర్గా. అవునా? అట్లా ఇప్పుడు మన తమ్ముడు అని చెప్పిరన్న, అన్న గురించి, అన్న తమ్ముళ్ళ గురించి కూడా ఒక పాట పాడిరన్నమాట. అవును. తమ్ముడు అని అనగానే మీరు కొంచెం ఎమోషనల్ అవుతారు. ఎందుకనంటే నాకు తెలుసు అన్న గురించి కూడా, బట్ కానీ ఆ అన్నయ్య గురించి మీరు రాసిరన్న, మీ బ్రదర్ గురించి. అంతే ఇంటెన్షనల్లీ లోపల ఇప్పుడు మీరు వింటున్న ప్రతి పాటలో లోపల ఎక్కడో నాది కూడా ఉంటుంది. అవును. కానీ నేనేం చేస్తా అంటే నా ఎమోషన్గా ఎప్పుడు నీకు చెప్పను. అవును. అది మీరు ఫేస్బుక్లలో కానీ నేను నా పోస్ట్లకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అవును. ఆ పోస్ట్ రాసినా కూడా నా పర్సనల్ ఎమోషన్ లాగా నేను ఎప్పుడు రాయను దాన్ని జనరలైజ్ చేసి చెప్తుంటాను అందరికీ. ఇప్పుడు మా తమ్ముడు ఇట్లా అని పాట రాసుకొని పాడుకున్నాను అనుకో, అది ఎవరికి కనెక్ట్ అవ్వదు. అవునా? నేను మా తమ్ముడు తెలిసిన వాళ్ళకే అవుతుంది. ప్రపంచంలో ఉన్న తమ్ముళ్ళందరికీ అన్నదమ్ములందరికీ చేస్తే అందరు అన్నదమ్ములు కనెక్ట్ అవుతారు. సో బట్ అంత పెయిన్ నాకు వచ్చింది అలా ఎందుకుంటున్నారంటే అది నా లైఫ్లో కూడా ఉంది కూడా. అంటే ఆ టైంలో పాపం ఇన్మెచ్యూర్డ్ ఉండేవాళ్ళు మా తమ్ముళ్ళు, వినకపోయే వాళ్ళు చెప్తే. నేను కొంచెం ముగ్గురు అన్నదమ్ములో ఉండి కూడా నేను లోన్లీగా ఉండేవాడిని. ఏముందిరా మన మధ్య చిన్న చిన్న విషయాలకే అనే సెన్స్ నా లోపల ఉండి ఈ ప్రపంచంలో ఇలా ఎంతమంది ఉన్నారు అన్నదమ్ములు, వీళ్ళందరికీ కూడా చెప్పుదాం ఇది. ఏ ఇద్దరు అన్నదమ్ములు కలిసినా కూడా నాకు ఈ పాట నాకు సార్థకమైనట్టే అన్న. ఆ రోజు ఆ పాట పెట్టేటప్పుడు కూడా మనం షేర్ చేస్తాం కదా రిలీజ్ అవ్వగానే, ఆ పైన అదే క్యాప్షన్ పెట్టాను నేను, ఈ పాట విని ఏ ఇద్దరు అన్నదమ్ములు కలిసినా నా పాట బ్లాక్ బస్టర్ అయినట్టే అని. కానీ రోజుకు ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు ఈ పాట వల్ల. కొన్ని కామెంట్స్ కూడా చూసిన అన్న, ఈ పాటని విన్న తర్వాత ఎంతో మంది అన్నదమ్ములు ఎప్పుడైనా డల్ అయినప్పుడు, లో అయినప్పుడు, మనకు కూడా ప్రపంచం అంతా ప్రేమించే మనుషులు మనం కూడా ఒక్కోసారి లోన్లీ అయిపోతుంటాం ఏదో మూమెంట్లో. ఎక్కడో రిజెక్ట్ చేయబడ్డప్పుడు, ఏదైనా సినిమా మిస్ అయినప్పుడు, ఏదైనా మనం అనుకున్న రిజల్ట్ రానప్పుడు, ఏదైనా మనుషులు మనల్ని అపార్థం చేసుకొని మన నుంచి వెళ్ళినప్పుడు, మనల్ని వేరేలాగా మాట్లాడినప్పుడు, అది ఇంట్లో వాళ్ళైనా బయట నేను ఈ కామెంట్స్ చదువుతుంటా. అంటే నా పాటలకు వచ్చిన కామెంట్స్ చదివితే, అరే నాకు ఇంతమంది ఉన్నారు, నేను ఒక ఐడియా చెప్తే, ఒక ఆలోచన చెప్తే
నాకు కనెక్ట్ అయ్యే ఆత్మీయులు ఇంతమంది ఉన్నారే, నేను ఎలా ఒంటరి వాడిని అయిపోతాను? నిజం కదా. నన్ను మా వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు, నా కింద పనిచేసే వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు, నాతో ఉండే వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, కానీ నాకు పరిచయం లేకపోయినా ఎక్కడెక్కడో నన్ను అర్థం చేసుకొని నాకు కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా నాకేంటి ప్రాబ్లం అని చెప్పి మళ్ళీ నన్ను నేనే రీఛార్జ్ చేసుకుంటాను. అందులో నేను కూడా ఒక నన్న అట్లా అన్నమాట. ఆ పాట ఒకసారి పాడతారన్న, అన్నదమ్ముల గురించి. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడ నేను ఈడ, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా, చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు, నే తొడిగిన అంగీలాగే నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది, నన్నెవ్వడు ఏమన్నా నేనెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది, ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది. అసలు పాడుతున్న వింటా ఉంటే ఎంత బాగుందన్న పాట. నిజంగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు ఈ పాట వింటుంటేనే. అదే అందులో ఆ స్వచ్ఛత ఉంది. అవేవి ఊరికే ప్రాసెస్డ్గా వచ్చిన ఫాస్ట్ ఫుడ్స్ కావు ఇవి. ఇవి నిజంగానే వండి ఒక ముసలమ్మ ఎవరో అటికలో తీసుకొచ్చి అన్ని కోసుకొచ్చి, పండ్లు కోసుకొచ్చి, కూరగాయలు కోసుకొచ్చి, అది కోసుకొచ్చి వండితే ఎంత రుచికరంగా ఉంటుందో, మనం స్వచ్ఛంగా లోపల నుంచి పుట్టిన పాటలు వాటికి ఇంకా మరణం ఉండదు, ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. ఓకే అన్న, ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే అన్న నల్గొండేనేనా? నల్గొండ పక్కన మేలదుప్పలపల్లి అని ఒక ఊరు ఉంటుంది. నాన్న గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నువ్వు అడుగు, ఏం చెప్పాలి అంటే మామూలుగా అందరి లైఫ్లో మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే అమ్మ నాన్న సపోర్ట్ ఉంటుంది కదన్నా. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయితేనేమో మనకు నల్గొండ జిల్లా ఏదో మేలదుప్పలపల్లి అని అన్నారు కదా, నాన్న మీకు ఏ విధంగా సపోర్ట్ చేసిండు? నాన్న కూడా ఎన్నో కష్టాల నుంచి కూడా వచ్చిందని తెలిసిందన్న. అయితే నాన్న పాపం ఆయన లైఫ్లో ఎప్పుడు కూడా ఆనందాలు అంటే ఆయనకంటూ ఎవరు లేరు. ఎందుకంటే నాన్న మా అమ్మని పెళ్లి చేసుకున్నప్పుడు నాన్న అమ్మని పెళ్లి చేసుకోవడం అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు, అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి కొన్ని విపత్కరమైన పరిస్థితుల్లో చేసుకున్నాడు, సేమ్ విలేజ్లోనే. సో ఈరోజు వాళ్ళ ఇంటికి నాన్న వెళ్ళాడు. నాన్న అమ్మని చేసుకోవడం నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు, సో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆయన జీవితంలో ఆయన కట్టుకున్న ఇల్లు, ఆయన పిల్లలు, ఆయన తప్ప ఇంకొక ఇంటికి వెళ్ళి మర్యాద కోసం కూడా వెళ్ళి ఒక ఛాయ్ ఆయనకి ఇచ్చేవాళ్ళు కూడా లేరు. సో ఇవన్నీ చూసి చిన్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసేవాడిని నాన్నని. నేను పెద్దోనైతే మా నాన్నని చాలా బాగా చూసుకోవాలి, ఈయన ఏదైతే మిగతా వాళ్ళు ఉన్నాడు, మామూలు ఉంటాడు, ఏదో పని చేసుకుంటాడు, అత్తగారింటికి అని పోతాడు, అక్కడ వెళ్ళి 2 రోజులు ఉండొస్తాడు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారు, ఈయనకు ఇటు పోడు అన్ని ఊర్లో ఉన్నట్టే అందరు ఉన్నట్టే ఉంటాడు, ఒక్కడే అయిపోయాడు. కానీ అమ్మ వదలలే. అమ్మ ఒక 17 years బ్యాక్ చనిపోయింది. ఇప్పటికీ యాక్టివ్గానే ఉంటాడు. ఆమె పోయిన తర్వాత కూడా ఆయన ఎవరిని పెళ్లి చేసుకోలేదు, ఆయన ఒంటరిగానే ఉండిపోయాడు, మమ్మల్ని మా పిల్లలందరినీ చూసుకున్నాడు. మేము ఇంటికి వెళ్తే ఆయనే అన్ని, నాకు తమ్ముడికి మాకు అందరికీ అన్నీ ఆయనే చేసి పెట్టేవాడు. అమ్మ లేదనే ఫీలింగ్ కూడా మాకు ఎప్పుడు కలిగించలే. ఓకే. సో నాకు మేజర్గా నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, నీ ఇంటర్వ్యూలో నీది ఎక్కువ మంది చూస్తారు కళాకారులు కాబట్టి చెప్తున్నాను. అసలు నేను కళాకారుడిగా ఇటు రావడానికి, నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి, అందరిలాగా చేదో ఉద్యోగమో చదువు అని ఉండకుండా ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే, ఒక 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నప్పుడు నేను మా ఊరు మా నాయనమ్మ ఊరు అది. ఓకే. అంటే మా నాన్న వాళ్ళ అమ్మ ఊరు అది, మేలదుప్పలపల్లి మా నాన్న వాళ్ళ అమ్మ ఊరు. సో మా నాన్న ఏమవుతాడు, ఆ ఊరికి మనోడిలాగా ఏదో వాళ్ళకేదో ప్రాబ్లం అయ్యి ఆ ఊరికి పోయారు, అక్కడే పెరిగారు, అక్కడే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మా నాన్న మా బాబాయ్ ఆ ఊరు అమ్మాయిలని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి మేమంతా అక్కడే పుట్టాము, వీళ్ళు స్థిరపడిపోయారు. కానీ వాళ్ళని నేను 5వ తరగతి చదువుతప్పుడు కూడా పక్కన ఏదో ల్యాండ్ ఇష్యూ వచ్చేసి ఒక 4-5 అందరు జమ అయిపోయి, నాన్న ఏదో ఆ ల్యాండ్ మాది, దీని బదులు నేను అక్కడ ఈ ల్యాండ్ ఆయనకి అక్కడ ఇచ్చానని ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇది ఆంది కాదు నీది కాదు నాదని ఇంకొకరు వచ్చి వాళ్ళు నాన్నని మాట్లాడుతూ, మీ ఏ ఊరి, ఇంకా బూతులు అది చెప్పడానికి రా, మీరు ఏ ఊరు నుంచి వచ్చినోరా, ఎక్కడి నుంచి వచ్చినోరా, ఈ ఊరు మాది, ఇంకా మా భూములు కూడా మాయని కొట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి ఆ 4-5 కలిసి నాన్న మీద కొరుకుతున్నారు. నేను 5వ తరగతి 6వ తరగతి చదువుతున్న చిన్నపిల్లోని, నేను మా నాన్నని కొడుతున్నారా, కొట్టట్లేరు కానీ కొట్టంత మీద కొడుతున్నారు, మాటలు అంటున్నారు, ఒక్కడు కాబట్టి ఈయన ఏం అనలేకపోతున్నాడు.
నా తలకాయలో అది బలంగా పడిపోయింది ఆ రోజు. నేను ఒక్కటే ఫిక్స్ అయినా, మా నాన్నని ఏ ఊర్రా అంటున్నారు కదా, నేను ఇప్పుడు మిమ్మల్ని కొట్టేంత బలం నాకు లేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఈ ఊరి పేరు నా ద్వారానే రావాలి బయటికి. ఇది ఎవడి ఊరు అంటే ఇది పలాని చరణ్ ఊరు అని ప్రతి ఒక్కడు ఈ ఊరు నుంచి రోడ్డు నుంచి పోయేటోడు కూడా ఇది ఇది చరణ్ వాళ్ళ ఊరు కదా అనుకోవాలి. ఈ ఊరికి ఒక కొత్తోడు వస్తే ఇది చరణ్ వాళ్ళ ఊరు కదా అనాలి. నువ్వు అనకపోవచ్చు ఇది నా ఊరని, కానీ ప్రపంచం అనాలి ఇది నా ఊరని. ఈ ఊర్లో ఉన్న మనిషి నా ఊరని ఇది ఒప్పుకోకపోవచ్చు, కానీ ప్రపంచం అంతా ఇది నా పేరుతోనే ఈ ఊరు బయటికి రావాలి. నేను అంత ఎదగాలంటే ఏదో ఉద్యోగం చేసుకుంటేను, చదువుకుంటేను, చిన్నపాటి పనులు చేసుకుంటే అది అందరూ చేస్తారు. అదే ఏదో కొత్త పని చేయాలి, ఏదో పెద్ద పని చేయాలి, ఎవరికి సాధ్యం కాని పని నేను చేయాలి అని చెప్పి ఫిక్స్ అయిన తర్వాత ఆ ల్యాండ్ ఏదైతే మా నాన్న కొట్లాడిందో అది వాళ్ళకి ఏదన్నా అవసరం వాళ్ళు తీసేసుకున్నారు. ఆ రోజు మా నాన్న ఓడిచ్చేసి వాళ్ళు తీసేసుకున్నారు. మా ఇంటి పక్కనే ఉంటుంది అది. ఏదో రోజు వాళ్ళకి ఏదో అవసరం పడాలి, అది అమ్మలో ఏదో చేయాలి, మళ్ళీ నేనే దాన్ని కొనాలి, మా నాన్నకి ఇవ్వాలి అనుకున్నా. నేను అప్పుడే ఆయుధం సినిమా రాసినప్పుడు 2004-05 టైంలోనే వాళ్ళ కూతురు పెళ్ళి ఏదో చేయాలని అమ్మడానికి అడిగారు. పక్కన వాళ్ళం కాబట్టి మనకే ఉంటుంది అవకాశం. సో అప్పటికి నాకు అది భారమే, పెద్ద నేను అంత సంపాదించేవాడిని కాదు, కానీ నాకు కళ కదా అది. దానికోసం టక్క 4-5 పాటలు రాసి సినిమాల్లో డబ్బులు ఇచ్చి అది నాన్నకి ఇచ్చేసాను, తీసేసుకున్నారు. సో ఆ రకంగా నేను మళ్ళీ మ్యూజిక్ నేర్చుకుంటా. నాన్న నాకు సంగీతం ఇష్టం అంటే అప్పుడెప్పుడు 20 ఏళ్ళ క్రితం మా నాన్న అప్పుడు మన ఊర్లలో ఎక్కడ మ్యూజిక్ రా, ఎక్కడ సంగీతం రా, ఏడ సినిమాల్లో పోతావరం అని తిడతారు కదా. మా నాన్న ఏమనకుండా నన్ను ఎక్కించుకొని తెలుగు యూనివర్సిటీకి వచ్చి ఆడ ఫీజు కట్టి నన్ను అందులో జాయిన్ చేశాడు. కానీ హాస్టల్ లేకపోవడం వల్ల నేను వెనక్కి వెళ్ళిపోయా. సో అందుకే మా అమ్మ చనిపోయేటప్పుడు కూడా 17 ఏళ్ళ క్రితం మా అమ్మ నాకు లాస్ట్ మాట నాతో చెప్పిన మాట, మా అమ్మకి 4 పిల్లలు ఉన్నాం మేము. నేను పెద్దోడిని, నా తర్వాత చెల్లెలు, ఇంకిద్దరు తమ్ముళ్ళు ఉంటారు కదా. ఈ తమ్ముడు జాగ్రత్త, ఈ చెల్లె జాగ్రత్త ఏమి చెప్పలేను. అయ్య జాగ్రత్త అని చెప్పింది అయ్యకాయ చూసి చనిపోయేటప్పుడు. అందుకే నేను ఎప్పుడైనా అమ్మ గుర్తొచ్చింది అనుకో, లీనామ గురించి బాధపడ్డాం కదా, ఉన్నాయని బాధ చూసుకుంటే ఆమె ఆనందపడుతుంది కదా అని చెప్పి, అందుకే నేను ఈ సీఎం దగ్గరికి పోయినా, నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన ఊరికి పోయినా నాన్న కాలు మొక్కకుండా బయటికి పోను. నాన్నని తీసుకోకుండా అవకాశం ఉంటే అది ఎవరైనా నాన్న పక్కన పెట్టుకొని పోతా. ఫ్రెండ్, ఇంకో గర్ల్ ఫ్రెండ్, ఇంకా పెళ్ళాము, వీళ్ళు వాళ్ళు ఉండాలని ఉండదు నాకు. నాన్న ఉండాలని నా పక్కన నాన్న ఉంటుంది. సో నేను ఆయన ఉన్నంత కాలం ఆయన మహారాజులాగా చూసుకోవడం ఇష్టం. అందుకే నాకు ఎక్కువ పాటలు, నాన్న పాటలు ఎందుకు నేను ఎమోషన్ పెడతా అంటే, అమ్మ గురించి చెప్పడానికి బోలెడు కవులు ఉన్నారు, కవిత్వాలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి. అమ్మ గొప్పతనం అమ్మదే. అమ్మని మనం చెప్పకపోయినా అమ్మను మించిన దేవత ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. కానీ నాన్నలు ఉంటారు, అందరు నాన్నలు అట్లా ఉన్నారా అని నేను చెప్పలేను. కొందరు తాగుబోతు నాన్నలు ఉంటారు, కొందరు పట్టించుకున్న నాన్నలు ఉంటారు, కొందరు పిల్లల్ని ఆగం చేసే నాన్నలు ఉంటారు. మా నాన్న అలా కాదు. సో మాకు కూడా అమ్మమ్మల ఇల్లు తెలియదు, మేము ఎవరి ఇల్లు తెలియదు చిన్నప్పటి నుంచి. ఈరోజు చరణ్ మా ఇంటికి వస్తే బాగుండు, చరణ్ మా ఇంట్లో ఛాయ్ తాగితే బాగుండు, చరణ్ మా ఇంట్లోకి వచ్చి ఇట్లా కూర్చుంటే బాగుండు అనుకుంటారు. కానీ చిన్నప్పుడు మమ్మల్ని కూడా ఎవరు అంతకేం దగ్గర తీయాలి. ఇప్పుడు నాన్న మీద కోపం, అమ్మ మీద కోపం తెలియదు. కాకపోతే మా ఊరు ఒక వరం ఏంటంటే, మా నాన్నమ్మ ఊరు అవడం వల్ల ఇవన్నీ చిన్న చిన్నవి వీళ్ళ మీద ఉంటే అవి ఒకడో ఒకడు ఉంటాడు, వాడేదో అది కూడా నేను మంచిగా తీసుకున్నా, నేను ఎదిగిన. కానీ బట్ ప్రేమలు ఎక్కువ ఉంటాయి మా ఊరిలో. నేను మొదట్లో చేసిన పాటలు, కరోనా పాటల్లో కూడా మా ఊరు పాటలు మా ఊరిలోనే షూట్ చేసినాం అన్నీ. అవునా అన్న? అందరు సపోర్ట్ చేస్తారు, అందరు తాతలు, మన మామలు, ఇట్లా వరుసలు ప్రేమలు చాలా ఉంటాయి. 90% అందరికీ మనసు నిండా ప్రేమలే ఉంటాయి. 10% ఉంటారు కొందరు, వాళ్ళు ఓర్వక ఏదో చేయబోతారు. ఇప్పుడు అది కూడా పోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఊర్లో అందరూ చరణ్ అంటే ఇంకా మేము లోపల ఏదో పైకి ఏదో అట్ట అంటాం, కానీ మా మనసులో చాలా ఇష్టం అనే స్టేజ్కి వచ్చేసి మొన్న కూడా ఇప్పుడు ఊర్లో సర్పంచ్ అన్ని ఊరు గ్రామం అంతా నేను సి టీం అని ఒకటి ఫామ్ చేశా. సి టీం అంటే చరణ్ అర్జున్ టీం. ఈ టీంలో నుంచి ఉన్న వాళ్ళే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అంతా ఇప్పుడు గ్రామ పంచాయతీ అంతా మన వాళ్ళే అయిపోయారు, మన టీం వాళ్ళే అయిపోయారు. ఒకప్పుడు ఎవరను ఈ ఊరు మీద అనుకున్న ఆ ఊరే ఇప్పుడు ఆ ఊరిలో ఏం చేయాలన్నా కూడా నా పాత్ర కూడా సర్పంచ్తో పాటు నేను కూడా ఒక సగం పాత్ర పోషించేంత స్థాయికి ఆ ఊరు వచ్చింది. అంటే అంత ప్రేమ చూపించారు. వాళ్ళందరూ ఓట్లు లేకపోతే మేము అవ్వం కదా. అంటే చరణ్ మనోడు, నరసింహారెడ్డి మనోడు, వీళ్ళు మనోళ్ళు చెప్తున్నారు మనం వేయాలని అట్లా వచ్చేసారు. సో అది ఆ ఊరి ప్రేమే, ఆ ఊరి నీళ్ళే, ఆ ఊరి మట్టే, ఆ ఊరి గాలే నన్ను ఇంత పాటగానే చేసే. సో ఊరిలో ఉన్న మనుషులు కొందరు గురించి ఊరిని మనం ద్వేషించకూడదుగా. సో అది ఎవరేమన్నా ఈ ఊరిని ఇది కాదని మనం ఏడబడితే అదే ఊరు. అవును.
సో ఆ ఊర్లో నేను పుట్టా, మా నాన్న పుట్టకపోవచ్చు. సో ఆ ఊరు మనుషులు ఎలా ఉన్నా ఊరు మనల్ని ఓన్ చేసుకుంది, అందుకే మనల్ని పెద్ద చేసింది. ఇప్పుడు ఇన్ని పాటలు పాడారు కదన్న, పాటల ప్రస్తావన అనగానే ఇప్పుడు నాన్న గురించి అంటే నాన్న గురించి, అమ్మ గురించి అని అమ్మ గురించి మాట్లాడారు కదా. అమ్మ అనగానే మీరు ఎమోషనల్ అయ్యి మీ కన్న కూతురు గోపాలి అమ్మ రూపంలో చూసుకుంటారంట, అది నిజమేనా? అవును, అమ్మ పేరు గోపమ్మ కదా. సో గోపమ్మ అయితే మనం గోపమ్మ అని పెడితే మళ్ళీ పెద్ద అయినాక తిడుతుందని గోపాలి దానికి కొంచెం క్లాస్ చేసిన. ఏమంటుంటది అన్న, ఇప్పుడు ఇన్ని పాటలు చేస్తుంటారు కదా ఫ్యామిలీలో, అవును, మామూలుగా వదినమ్మ కానీ లేకపోతే పిల్లలు కానీ పాటలు విన్నప్పుడు ఏమంటారు? వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేంత ఉండదు, ఇక ఆనందపడుతుంటారు అంతే. నేను ఎప్పుడు ఎక్కువ బిజీగానే ఉంటాను ప్రొఫెషనల్లోనే. ఓకే, వాళ్ళు ఫీల్ అవుతారు అంతే. అన్న నాన్న అనగానే ఇప్పుడు నాన్న గురించి, నాన్న పడ్డ కష్టం మొత్తం చెప్పిరు కదా. అవును, ఇప్పుడు మీరు నాన్న గురించి కూడా పాట పాడిరు. అవును, అంటే రాసిరు, చాలా పాటలు చేసి ప్రతి ఒక్కరు నీ లైఫ్ నుంచి నువ్వు పాటలు రాసడం చేసిన పాడినావు కదా. అందరి నాన్నలే కనెక్ట్ అయింది ఆ పాట విమానం సినిమాలో. అదొక్కసారి పాడతా. అది లక్కీగా ఏంటంటే నేను బయట నాన్న పక్షపాతిని, సినిమాలో కూడా అది నాన్నదే వచ్చింది. అదే ఆ విమానంలో పాట ఎవరు తండ్రి కూతురైనా తండ్రి కొడుకైనా అదే పెట్టుకుంటారు స్టేటస్. నువ్వు కన్న కలలే నెరవేరేను చూడు, అందుకే ఉన్నాడు మీ నాన్నే తోడు, దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనీడు, సంబరం అంటే ఏదో కాదురో, ఇంతకు మించి ఏది లేదురో, రేల 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 నిదే నింగిడేలా, నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా. ఇది కదన్న పాట నాన్న గురించి. ఇప్పుడు ఎన్ని స్టేటస్లు చూసిన ప్రతి ఒక్కరు కూడా నాన్నని ఇష్టపడని వాళ్ళు కూడా ఈ పాట విని ఇష్టపడ్డారు. నాన్నని ఇష్టపడకపోవడం ఏందబ్బా, నేను అదే చెప్పా ఒక పాటలో, ఏమిచ్చావని నిందించకురా నాన్నను, ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. ఆయన జన్మనిచ్చాడు, ఇంకా ఏమి ఇవ్వకపోయినా అంతకు ఒకవేళ ఏమైనా ఇచ్చినా కూడా అంతకు మించింది ఆయన ఏమి ఇవ్వలేడు. నిన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు కదా. అవును, అంతకు మించి ఆయన ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా జాలు నువ్వు ఆ నాన్నకి ఎప్పటికీ నువ్వు రుణపడి ఉండడానికి, ఆ తల్లికి ఎప్పుడు వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు తల్లిదండ్రులు కాదు మనకి, ఈ భూమి మీదకి మనం రావడానికి కారణమైన వాళ్ళు కదా. వాళ్ళే లేకపోతే నువ్వెవడివి? అంతే కదా. నువ్వేం చేసావు, నేను కష్టపడి నేను సంపాదించుకున్నాను, నేనే బాగుపడ్డాను, నాకు గాడు చేశాడు, నాకు మేనమామ చేశాడు, నాకు బావ చేశాడు, నాకు అన్న చేశాడు, నాకు మా సార్ చేశాడు అంటాడు ఒకడు. అవును, వీళ్ళందరూ చేయడానికి నువ్వనే ఒకడు ఉండాలి. అంతే కదా. ఇప్పుడు మామూలుగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో కూడా తల్లిదండ్రులను తోలుతున్నారు ఎన్నో వీడియోస్. కన్నడం కంటే కూడా బ్రదర్, పుట్టిన తర్వాత 2, 3, 4 సంవత్సరాల వరకు ఒక ఫేజ్ ఉంటుంది పిల్లలది. వాళ్ళకి ఆకలి వేస్తే ఆకలి అవుతుందని చెప్పడానికి, కడుపు నొప్పి లేస్తే కడుపు నొప్పి అవుతుంది అనడానికి, ఆ చెప్పేదాకా అమ్మ నాన్న తప్ప ఇంకెవరు భరించలేరు వాళ్ళని. వాళ్ళకు స్పృహ తెలిసి వాళ్ళన్నీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్థాయి వచ్చినాక అందరు ముద్దు చేస్తారు, అందరు దగ్గర తీస్తారు. కానీ మొదట 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక అమ్మ ఒక పిల్లోని పెంచి కని వాని కడుపులో మోసి వాని కని భూమి మీద మనందరికి చూపించడానికి ఒక 2-3 ఏళ్ళ నిద్రను త్యాగం చేస్తుంది, 2-3 ఏళ్ళ తన సొంత జీవితాన్ని త్యాగం చేస్తుంది, తన ఇష్టాలను త్యాగం చేస్తుంది. కడుపులో ఈమె తినాలనిపించినా కడుపులో ఉన్నోని కోసం తినొద్దు అంటారు, ఈమె తాగాలనిపించింది కడుపులో ఉన్నోని కోసం తాగొద్దు అంటారు. వాడు కడుపులో ఉన్నంతకాలం వాడికి ఏం హాని జరగకుండానే 1 year ఉండాలి. వాడు బయటపడిన తర్వాత మళ్ళీ వాడు లేచి అడుగులు వేసేంత దాకా పక్క మించి లేవకుండా ఆయన అలాగే పడుకో, వాడు నిద్రపోకపోతే ఏమో నిద్రపోవద్దు. ఇది తల్లి మాత్రమే చేయగలదు. పిల్లోడు పెద్ద అయినాక అందరు వస్తారు, అత్తలు వస్తారు, మామూలు వస్తారు, బావులు వస్తారు, చిన్నాన్నలు వస్తారు, చిన్నమ్మలు వస్తారు, అందరు తీసుకెళ్తారు. నువ్వు పెరుగుతున్న కొద్దీ నీకు బాసులు వస్తారు, గర్ల్ ఫ్రెండ్స్ వస్తారు, పెళ్ళాలు వస్తారు, అత్తగారులు వస్తారు. కానీ ఫస్ట్ 2 years ఎవరు వచ్చారు? అది ఒక్కటి చాలు. ఇంకా మనం వాళ్ళకి రుణం తీర్చుకోవడానికి ఇంకేది అవసరం లేదు. మామూలుగా ఊర్లలో పాటలు పాడుతుంటారు కదన్నా, ఎలాంటి విలేజ్ సాంగ్స్. ఇప్పుడు మామూలుగా ఊర్లో చెట్టును చూసిన పాటే, పుట్టను చూసిన పాటే, ఊర్లలో అమ్మమ్మ వాళ్ళు పాడుతుండేది అనమాట. ఒక పాట మీకోసం వినిపిస్తానా. మైల మైల కొండలదిగో మమ్మగారి భూములిదిగో, మైల మైల కొండలదిగో మమ్మగారి భూములిదిగో, సల్లలమ్మిన పల్లెలిదిగో, ఓ వన్నె కాడ సరసమాడిన బండలదిగో,
సల్లలం నిన పల్లెలిదిగోయి పోవన్నె కాడ సరసమాడిన బండలదిగోయి దూరబారం నడవలేను ఎదురుగడ్డ లెక్కలేను దూరబారం నిలవలేను ఎదురుగడ్డ లెక్కలేను వాళ్ళు గుమ్మల సింత సిగురోయి పోవన్నె కాడ వండి పెడితే వలుపు తీరునోయి వాళ్ళు గుమ్మల సింత సిగురోయి ఓవన్నె కాడ వండి పెడితే వలుపు తీరునోయి అని ఇట్లా పాడుతుంటారు అనమాట. నీ వాయిస్ కూడా చాలా టిపికల్ రమేష్, అంటే ఎవరికి ఉండదు నీ ఇలాంటి వాయిస్. అంటే వినంగానే ఏదో ఒక చిన్న గోస, ఏదో బాధ. ఇప్పుడు మన కనక వాయిస్లో, నల్గొండ గద్దరన్న వాయిస్లో, వల్లాల వానెక్క వాయిస్లో, విక్షమ్మమ్మ వాయిస్లో, వీళ్ళ వాయిస్లో ఒక పల్లె తల్లి గోస ఉంటుంది. అవునమ్మా. ఏదో ఒక మన చిన్నమ్మలో పెద్దమ్మలో ఎవరో ఊళ్ళో పాడుతున్నా యంగ్ ఏజ్లో కూడా నీకు కూడా ఉంది అది. ఏదో టిపికల్ అది. అంటే అందరు ఇప్పుడు అబ్బాయిల వాయిస్లన్నీ ఒక టైప్లో సిమిలర్గానే ఉంటాయి ఎక్కడో ఒకడ. తెలంగాణలో పాడే వాళ్ళందరూ నీది ఎవ్వరిలాగా ఉండదు. ఒక చిన్న మిడిల్ ఉంటుంది, ఏదో ఒక చిన్న తీగ. ఆ తీగ టక్కన మనసులో తాకుతుంది. అసలు నీకు సరైన పాట పడలేదేమో ఇప్పటిదాకా. అదేదో ఒక పాట పడి ఏదో కట్టేలకు బొమ్మన్న, దాని తర్వాత ఇంక మంచి పాట పడలే. చేద్దాం, మనం చేద్దాం, మంచి పాట చేద్దామన్నా. చరణార్జున్ అన్న అంటే ఇష్టపడని వాళ్ళైతే ఎవరు ఉండరు నాకు తెలిసి. అంటే మీ బ్యాక్గ్రౌండ్ లో కూడా మామూలుగా మోసాలని కాదు, లేకపోతే ఏమైనా చీట్ చేయడం కానీ హేట్ చేయడం కానీ ఉండే ఉంటది. వాళ్ళు మళ్ళీ నీ దగ్గరికి రాగానే కూడా అదే ప్రేమను చూపిస్తావట. అది ఎట్లా సాధ్యమన్నా నీకు? ఎవరు చెప్పారు నీకు? తెలుసుకున్నా మన దగ్గరికి రావాలని అంటే అన్ని తెలుసుకుని రావాలి. అందరికి నా మీద ఉన్న బేసిక్ కంప్లైంట్ అది. వాళ్ళు ఏమంటారంటే, వాడు ఇలా చేశాడు కదా, లేకపోతే నేను అలా అన్నాడు కదా, రాగానే ఎమ్మటే కరిగిపోతావు నువ్వు, ఎమ్మటే వాళ్ళు వచ్చి మాయ మాటలు చెప్పంగానే నువ్వు ఏదో అయిపోతావు, నీకు తెలివి లేదు, లేకపోతే నువ్వు ఏదో అంటారు. అది తెలివితోనో లేకపోతే ఇంకో దాంతో కాదు. నేను ఎప్పుడో ఒకటి నమ్ముతా. నీళ్ళలో పడిపోయిన తేలుని ఒకడు తీసి బయటేసాడంట. బయటికి వచ్చిన తర్వాత అదే ఏ చెయ్యి అయితే తీసిందో ఆ చెయ్యిని కాటేసిందంట తేలు. అవును. పక్కన ఉన్నోడు అంటాడు, నువ్వు చూసావా, అది దాన్ని రక్షించడానికి నువ్వు ఏదో చేసావు, కానీ అది బయటికి రాగానే నిన్నే కాటేసింది, నువ్వు ఇప్పటికైనా మారు అంటే వాడు చెప్తాడు, మనుషులని కాటేయడం తేలు లక్షణం, కాపాడడం నా లక్షణం. అర్థమవుతుందా? అర్థమైంది. ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళని చేసాము, దాంట్లో తప్పేంది అంటే అంటాడు వాడు. నేను అది నమ్ముతా. ఇప్పుడు నువ్వు మోసం చేయడం నీ గుణం. లేకపోతే నువ్వు చిన్నప్పటి నుంచి నీ ఇంట్లో నుంచి, మీ అమ్మ నాన్న నుంచి, మీ రక్తంలో వచ్చిన నీ లక్షణం అది. నేను మంచిగా ఉండడం, క్షమించడం నా లక్షణం. మా అమ్మ నాన్న నుంచి నాకు ఇది వచ్చింది. నీకోసం నేను ఎందుకు పగలబట్టాలి? సో నేను ఆ రోజు మోసపోయాను, నువ్వు నన్ను ఏదో మోసం చేసేసావంటే నీ తప్పు ఎంత ఉందో నా తప్పు కూడా అంతే ఉంది. అవును. మోసం చేసేవాడిని నమ్మడం నా తప్పు. అది జరిగిపోయింది, అయిపోయింది. ఒకసారి కదా, నువ్వు నన్ను ఒకసారి మోసం చేస్తావు, రెండోసారి చేయలేవు. అలాగని రెండోసారి నేను తీసుకొచ్చి నా మోసాన్ని నా తలకాయ మీద ఏం పెట్టుకోను. నేను వన్స్ నా మైండ్లో ఫిక్స్ అవుతుంది, ఓహో వీళ్ళు ఇది అని తెలిస్తే. కాకపోతే మనుషులని ప్రేమించడం ఇష్టం నాకు. మనుషులు నన్ను ఈజీగా వదులుకోలేదు. అంటే నీ బ్యాంకులో ఎన్ని కోట్లు ఉన్నాయి, లేకపోతే ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత జమ అయ్యాయి రోజు చూసుకోను, ఎంతమంది మనుషులు జమ అయ్యారని చూసుకుంటాను. సో అందువల్ల మనుషులు అంటే ఇష్టం నాకు. అంతే. నాకు కుక్కలు ఇష్టం ఉండదు, పిల్లులు ఇష్టం ఉండదు, జంతువులే ఇష్టం ఉండదు నాకు. అంటే చూస్తాను, పెంచుకునేంత ఇష్టం ఉండదు. అదే, ఎంతమంది మనుషులు ఉన్నారు కదా భూమి మీద, మనుషుల్ని ప్రేమించుకుందాం, మనుషులని దగ్గర తీసుకుందాం, వచ్చిన మనుషులందరినీ మనం లోపలికి చేసుకుందాం, మన ఇంట్లోకి చేసుకుందాం అనే ఫీలింగ్ నాది. ఏదో చిన్న కారణాలతో మనుషులు ఎందుకు విడగొట్టుకోవడం? ఇప్పుడు మా ఊర్లో ఎన్ని జరిగినా కూడా నన్ను ప్రేమించి వాళ్ళే ఎక్కువ ఉంటారు మా ఊర్లో. మా ఇంట్లో మా తమ్ముళ్ళు, మా చిన్న వాళ్ళ దగ్గరికి పోవడానికి కూడా భయపడే మనుషులు నా దగ్గర ఫ్రీగా వచ్చేస్తారు. నీతో మాట్లాడాలంటే చాలా ఈజీ, కానీ ఇంట్లో మీ తమ్ముడు ఇలా, వాళ్ళు ఇలా, మీ బాబాయ్ ఇలా, మీ నాయన ఇలా అంటుంటారు వాళ్ళు. సో అలాగా నేను ఏంటంటే చరణార్జున్ వాళ్ళ తమ్ముడిని నేను, చరణార్జున్ వాళ్ళ బాబాయ్ని నేను, చరణార్జున్ వాళ్ళ నాన్నని లేనని వాళ్ళకు ఉంటుంది, నాకేముండదు. ఊరికి వెళ్తే వాళ్ళు పలకరించకపోయినా దూరం నుంచి పొద్దున తాత బాగున్నావా అంట, మామ బాగున్నావా అంట. నేను ఇవి నల్గొండ హైదరాబాద్ పొలిమేర దాటగానే నేను అయిపోతా. చిన్నప్పుడు ఊర్లో ఎలా ఉన్నాను అలా ఉండిపోతా. స్టూడియోలో కూడా అంతే. పని చేసేటప్పుడు వాయిస్ రికార్డింగ్ రూమ్లో మాత్రమే నేను ఆ సీరియస్నెస్ పని మీద ఉంటా. బయటకు వస్తే మళ్ళీ సరదా. అంటే వాళ్ళు మనల్ని ఏదో చేశారని మనం సేమ్ అలాగే చేస్తే వాళ్ళకి మనకు తేడా ఉంది. మనిషికి మారడానికి ఒక అవకాశం ఇవ్వాలి. అలాగే నేను అందుకే
నేను ఇన్ని సంవత్సరాల్లో కూడా నాకు ఎలాంటి వివాదాలు కానీ అవి కానీ ఎక్కడ కూడా నన్ను ద్వేషించే వాళ్ళు నా గురించి ఒక చెడ్డ మాట మాట్లాడే వాళ్ళు కానీ ఉండరు కూడా అన్న. ఎందుకనంటే మీ పాటలు కూడా చూస్తాను నేను, కాంప్లికేటెడ్ కాన్సెప్ట్లు కూడా తీసుకుంటాను ఒక్కోసారి, కానీ బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెట్టరు నాకు, ఎక్కడ కూడా నెగిటివ్ అనేది ఉండదు. ఎవరో చిన్న చిన్న పాలిటికల్ వీళ్ళ పాట చేసినప్పుడు, రేవంత్ అన్న పాట చేసినప్పుడు వాళ్ళు లేకపోతే వాళ్ళు అవి కూడా తక్కువే. కేసీఆర్ గారు పాట చేసినప్పుడు కూడా నన్ను దాన్ని అత్తుకున్నారు, అది కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలామంది విన్నారు. అప్పుడు రేవంత్ అన్న 3 రంగుల జెండా పాటను కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఎంతోమంది వింటారు. దీనికి కామన్ పాయింట్ ఏంటంటే చరణ్ అర్జున్ అనే ఒక పాజిటివ్ ఎమోషన్. అట్లా ఆ చరణ్ అర్జున్ అనే ఎమోషనే ప్రతి ఒక్కరి వ్యక్తులలో కూడా నాటుకుపోయింది. ఎందుకంటే మీ బర్త్డేస్ కూడా జరుగుతుంటాయి కదా, అవునవును, మీరు గుర్తు పెట్టుకుంటారో పెట్టుకోరో కానీ మన ప్రేక్షకులైనా అదేవిధంగా మీ ఫ్యాన్స్ అయినా కూడా పెద్ద పెద్ద ఆర్టికల్స్ మీరు చూసిరో చూడలేదు, ఒక విలేజ్ చాలా వరకు వస్తుంటాయి. విలేజ్ లో వరి చేనుతోనే మీ ఫేస్ వేసిరు, వరి చేను వేసారు. కొన్ని యాదగిరిగుట్టలో అనాథాశ్రమంలో భోజనాలు పెట్టారు, వరంగల్లో పండ్లు పంచారు. నిన్న మా టీమ్ అని ఒకటి ఉంటుంది ఊర్లో గ్రూపు, ఆ గ్రూపులో ఒక 100 మంది ఉంటే దాదాపు 60-70 మంది నా ప్రతి అకేషన్ని గుర్తుపెట్టుకుని పెడతారు వాళ్ళు. అంటే అంత ప్రేమ ఉంటుంది. వేరే ఏ గ్రూప్లో కూడా నేను అంత చూడను. ఊళ్ళో ఒక 100 మంది పిల్లలు ఉంటారు నా టీమ్ గ్రూప్లో. అసలు ఎంత ప్రేమ అంటే పోరగాళ్ళకి, అన్న నేను షాప్ పెట్టుకున్నాను ఒక్కసారి వచ్చిపోను, అన్న నేను ఇది పెట్టిన ఒకసారి అడిగేసాను. అదే ఇది నేనేమంటానంటే అదే మనం క్షమించే గుణాలు, పగలు ప్రతీకారాలు కల్మషాలు లేకుండా మనం అందరితో మంచిగా ఉంటే ఆటోమేటిక్గా ప్రేమలు వచ్చేస్తాయి. నిజం కదన్న. మీరు సక్సెస్ అయిన కెరియర్ని చూసిరన్నా, ఎన్నో స్ట్రగుల్ ఉన్న కెరియర్ని కూడా చూసిరు. ఆ స్ట్రగుల్ సక్సెస్ చూడలే ఇంకా నా దృష్టిలో అయితే మీరు సక్సెస్ అయ్యారని అనుకుంటున్నాను. అంటే మనం ప్రైవేట్ సాంగ్ల ద్వారా ఎమోషనల్గా జనాలు ఇంటింటికి వెళ్ళాలనే విషయంలో సక్సెస్ అయ్యాం. కానీ నేను వచ్చింది ఏదైతే ఇండస్ట్రీకి వచ్చానో, ఏదైతే ఒక కళగంటానో ఆ కళ ఇంకా నెరవేరలే, కానీ సూన్ నెరవేరబోతుంది అని అనిపిస్తుంది, వైబ్ కనబడుతుంది. నెరవేరాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్ట్రగుల్లో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అన్న మీకు? స్ట్రగుల్లోనా? మామూలుగా వీళ్ళంటే ఎంత కష్టాలలో ఉన్నా కూడా వీళ్ళు నన్ను ఆదుకున్నారు, ఒక టయానికి మంచిగా ఉన్నారు. ఎన్నో పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చిన తర్వాత మీరు కొన్ని రోజులు కనిపించలేదు కదన్న, దానికి ఎందుకని కారణం? ఇది చెప్తే అందరికి బాధ వేస్తుంది, హట్ అవుతారు, కానీ ముందు ఏమవుతుందో నాకు తెలియదు. రేపు ఎవరెవరు చేస్తారు స్టిల్ ఈ రోజు వరకు. నేను హైదరాబాద్కి 16 ఏళ్ళ వయసులో మా ఇంట్లోంచి పారిపోయి వచ్చేసా. 16 ఇయర్స్లో ఓకే. ఒకరోజు ఇలాగే మా నాన్న, మేము 4 పిల్లలం, మా అమ్మ, మా నాన్న ఉంటాడు. ఆ పక్కన ఒక అంగన్వాడీ కేంద్రంలో పార్టీ ఆఫీస్ ఉంటుంది. నా ఏజ్ వాళ్ళందరూ పిల్లలంతా అందులో పార్టీ ఆఫీస్లో ఉంటారు. ఓకే. వాళ్ళు ఏమైందంటే మా బాబాయి టీడీపీ లీడర్ ఉండే, గండయ్య అని. మేమందరం వచ్చి పార్టీ మీటింగ్లలో నీతో కూర్చోవాలి, మీ అబ్బాయి మాత్రం రాడు, ఆయన చదువుకుంటాడు లోపల, మీ వాడేం చెడిపోవద్దు, మేము చెడిపోవాలా అని మా బాబాయ్ని అడిగిరు వాళ్ళు. నేనేమన్నా మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని రమ్మన్నా అన్నారా, మీరు వచ్చారు అని చెప్పి నేను ఆయన వద్దన్నానా, మిమ్మల్ని రమ్మన్నానా అని పిలవండి అన్నారు. రేపు ముఖ్యమంత్రి మీటింగ్ ఉంది, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ పోవడం కోసం వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు అక్కడ. ఓకే. సో ట్రాక్టర్లో అందరు ఎక్కాలి, పిల్లలు కూడా ఎక్కాలి అని మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు నేను చెప్పిన, అక్కడ మీ అందరిలో ఇక్కడ ట్రాక్టర్లు ఎక్కి నేను లక్షల మంది గుంపులో చూస్తాను అనుకున్నారా సీఎంలో పక్కన కూర్చొని పాటలు చేస్తానే ఒకప్పుడు. అప్పుడే నన్ను పిచ్చోళ్ళలాగా చూసినారు కిందికి మీదికి. అదేందా ఆ టార్గెట్లు అప్పుడే ఉండేవి నాకు చిన్నప్పుడే. అది మళ్ళీ మాది చిన్న గుడిసే, మాది చిన్న ఇల్లు, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. మా నాన్న ఏమి అది కాదు, మనం అది ఎట్లా అనేటోళ్ళమో అనేవాళ్ళం అట్లా. మొత్తం మా ఫ్యామిలీలో మా అన్న ఉంటాడు, ఒక ఆయన టీచర్, అప్పటికైనా హెడ్ మాస్టర్ అయ్యాడు, సైదన్న అని. సో అతను వీళ్ళు చెప్పలేక మా బాబాయ్ అతనితో చెప్పించారు, వాడికి చెప్పురా ఒకరోజు, వాడు ఏందో పాటలు అంటున్నాడు అది అంటున్నాడు, నువ్వు వాడు చదువుకొని నీలాగా వాడు కూడా ఉద్యోగస్తుడు అయితే. మా ఊరు మొత్తానికి వాళ్ళని ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు. అతను ఒక నరసింహ అని ఉంటాడు, ఒక వాళ్ళిద్దరిని, ఆయన బావ అవుతాడు, ఈ నాన్న అవుతాడు, ఇద్దరు మాకు చుట్టాలే. వీళ్ళనే ప్రతి ఇంట్లో పోరగాళ్ళకి వీళ్ళనే ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు. వాళ్ళు పొద్దున్న 4 గంటలకు లేచి చదువుకుంటారు, వాళ్ళు టీచర్లు అయ్యారు, వాళ్ళు అది అయ్యారు, మీరు ఎందుకు రా ఇట్టని మమ్మల్ని అందరూ తిట్టేటోళ్ళు. ఎవరినైతే ఎగ్జాంపుల్ చేసి తిడతారో వాళ్ళు మా రిలేటివ్సే కాబట్టి, మా అన్నయ్య కాబట్టి, ఆయన నన్ను కూర్చోబెట్టుకుని ఒకరోజు నాకు ఏమి ఇష్టమో ఆ కర్రీస్ అన్ని వండి మంచిగా అది తాటికల్లా అది తెప్పించి కూర్చోబెట్టి, అమ్మ ఎందురో అన్న ఎన్నడూ లేని ఇంత ప్రేమ చూపిస్తున్నాడు, మన ఏమన్నా మనం చిల్లర ఊళ్ళో పిల్లల మీద తప్పులు చేస్తాం కదా, ఇదేమన్నా తెలిసిపోయిందా అన్నకి, క్లాస్ బీక్తాడా అని చెప్పి లోపల భయపడుకుంటూనే
ఇప్పుడు చెప్పాను కదా, నాకు ఈ ఎమోషన్స్ ఏమి ఉండవు చిన్నప్పటి నుంచి. తింటూనే ఉంటాం, ఉండేది ఉంటూనే ఉంటాం, ఏందో చెప్పంటాం అని చెప్పాడు. ఒరే, కోటి మందిలో ఒకరికి వస్తుంది రా సినిమా ఫీల్డ్లో. మన తాత ఉన్నాడా, తండ్రి ఉన్నాడా అక్కడ? నీకు చూస్తే మీ ఇంట్లో ఏమీ లేదు, నువ్వు చదువుకోరా నా లెక్కటి, నేను మంచిగా రికమెండ్ చేసి నీకు ఖర్చు పెట్టి నీకు పుస్తకాలు కొనిచ్చి నల్గొండలో నా రూమ్లో ఉంచుకొని నేను చదివిస్తాను రా తమ్మి, ఇది మానేసి అన్నాడు. ఆయన చెప్పిన అన్నీ ఏది గుర్తులేదు నాకు. అన్న గదేదో అంటివి, కోటి మందులు ఒకటి అంటివి అన్నాను. అవును రా, కోటి మందులు ఒకరికైనా వస్తుంది అంటే నువ్వు కానీ ఓనికి రాదంటలేవు కదా నువ్వు, ఆ ఒక్కని నేను ఎందుకు కాకూడదు అన్న. నీకు అర్థమైందా? ఆయన ఒక్క మాటతో ఇంకా నేను చెప్పాను తమ్మి నీకు, నువ్వు అవుతావురా ఏదో ఒకటి అవుతావు అని చెప్పేసి అన్న ఏమనకండి అని చెప్పాడు అలా. తర్వాత మా ఇంట్లో ఇలా జరుగుతున్న ప్రాసెస్లోనే మా ఊరంతా ఒకలాగా ఉండేది. అందరు క్రికెట్లు ఆడుకునేవాళ్ళు, అందరూ మాట్లాడుకునే వాళ్ళు, నన్ను ఎవరు కలవనీయకపోయేవాళ్ళు. ఆడు పాటలు అంటాడు, వాడు చదువుకోడు, వాడు ఇట్లా అని. నేను ఒక్కరిని ఒంటరి కూర్చొని, ఆ ఒంటరితనమే నాకు ఉపయోగపడ్డది. అందరు దాన్ని ఒంటరితనం అనుకుంటారు, నేను ఏకాంతం అనుకునేటోని. అంటే ఈ ప్రపంచం నన్ను వదిలేసిందని ప్రపంచం అనుకునేది, ప్రపంచాన్ని నేను వదిలేసానని నేను అనుకునేది. కూర్చొని చెట్ల కింద ఈడ కూర్చొని కొత్త కొత్త పాటలు రాయడం, నాకు నేనే ఒక సిచ్యుయేషన్స్ అనుకొని క్రియేట్ చేసుకొని ట్యూన్స్ చేయడం, ఇలా చేస్తున్న ప్రాసెస్లో మా నాన్న ఏం చేసేవాడంటే, ఊరికే నైట్ పూట ఆయన ఆయన అంతమంది పిల్లల్ని పోషించలేని ఫ్రస్ట్రేషను, కోపము ఏదో తెలియదు. ఒకరోజు నా ముందే అన్నాడు, 2-3 సార్లు అన్నాడు, నా ముందు ఆ రోజు అన్నాడు, నేను ఒక్కరిని పని చేస్తే రోజు 18 కంచాలు మా ఇంట్లో లేవాలి. అంటే 6గురం కదా మేము, అమ్మ నాన్న మేము 4గురం పిల్లలం కదా, 18 కంచాలు అన్నాడు. అది అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు పిల్లలందరూ వింటారు, అది ఈగో తీసుకున్నాను నేను బాగా. నేను పెద్దోడిని కదా, నానే కదా పెట్టేవాడు అన్నాడు అని అనుకుంటే మరి అక్కడే ఉండిపోయేవాడినేమో. అలా అన్నాడు కదా, ఆ తినే పళ్ళని నేలకేసి కొట్టి నేనే ఈ ఇంట్లో నా బియ్యపు గింజలే, నేను కొన్న వస్తువులే ఉన్న నాడే నేను మళ్ళీ ఇంట్లో తింటా, అప్పటిదాకా నేను మీ అన్నం తినను, మీ ఇంట్లో ఉండనని చెప్పి తట్టాబుట్ట ఎదుర్కొని నల్గొండకు వచ్చి అక్కడ ఒక ఫోటో స్టూడియోలో జాయిన్ అయ్యి, ఇక్కడ తర్వాత మళ్ళీ నేను సినిమాల్లో సక్సెస్ అయిన తర్వాతే మా అమ్మకి హెల్త్ బాగాలేదంటే అప్పుడు వెళ్ళి ఇంట్లో ఏం లేవు అవి లేవని మరి నేనే రైస్ కొనుక్కొచ్చి నేనే అన్నీ తీసుకొచ్చి, నేను చెప్పాను కదా నాదే తింటానని. సో ఈ స్ట్రగుల్ అనే దాని గురించి నేను చెప్తున్నా. ఆ రోజు నుంచి మొదలు పెడితే నేను మధ్యలో చాలా డిస్టర్బ్ అయ్యాను. నువ్వు అన్నట్టు 2015 కొన్నాళ్ళు అబ్స్కాండ్ అయ్యాను, ఎవరికి కనిపించలేదు. మళ్ళీ యూట్యూబ్ అనే ఒక ఐడియాతో మళ్ళీ వచ్చిన కదా, ముఖ్యమంత్రులకే పాటలు చేస్తావు నువ్వు అంటావు కదా, ఇప్పుడున్న ముఖ్యమంత్రితో సహా, ముఖ్యమంత్రి ఇంకా టైమే అవ్వలేదు, రేపే ఆదుకుంటాడేమో, మనకి ఏమైనా హెల్ప్ చేస్తాడేమో తెలియదు, ఇప్పటి వరకు చెప్తున్నా. నాకు ఉపయోగపడ్డ ఒకే ఒక వ్యక్తి, కష్టంలో నష్టంలో బాధలో సంతోషంలో స్ట్రగుల్స్లో ఇన్స్పిరేషన్ ఇచ్చినట్లు చరణ్ అర్జున్ ఒక్కడే. అంటే నాకు నేనే అబ్బా, అంటే నేను ఎప్పుడు కూడా డల్ అవ్వను, నేను ఎప్పుడు ఇంకొకరి సహాయాన్ని ఆశించను, ఇంకొకరు నన్ను ఏదో చేయాలని కోరుకోను. నేనే నలుగురికి చేయాలని, నేనే నలుగురికి అండగా నిలబడాలనే స్పృహతో ఉంటాను. నేను ఎప్పుడు నేను దేవుళ్ళని ఎప్పుడు మొక్కనంటే నాస్తికుని కాదు నేను. చాలామంది రోజు వాళ్ళ మీద బరువు బాధ్యతలు పెడతా ఉంటారు, మనం కూడా పెట్టడం ఎందుకు అనే సెన్స్. అబ్బా, కోట్లాది మంది ప్రతి ఒక్కడు పోయి కోరికలు చిట్టాలి ఇప్పుడమే ఆయన దగ్గర. నేను నిన్న కూడా శివుడి పాట, ఒక నందిన మా డిప్యూటీ సీఎం గారి వైఫ్ పాట చేస్తుంటే దాంట్లో కూడా ఒక మాట ఉంటుంది రాసిన, అందరూ నీ దగ్గర ఏదో ఒకటి కావాలని ఏకరువు పెట్టే వాళ్ళే ఉంటారు, కానీ ఎవడన్నా నీ ఆకలి అడిగిండా అంటే నేను దేవుణ్ణి, నువ్వు పంచుకున్నావా దేవుడా, నీకు ఆకలి, నువ్వు తిన్నావా, ఈరోజు నువ్వు స్నానం చేసావా, నీకు ఛాయ్ ఇచ్చారు ఎవరైనా, ఏ దేవుణ్ణి ఎవరు, నీ ఆరోగ్యం బాగుందా అని ఎవడు దేవుణ్ణి అడిగాడు. ప్రతి ఒక్కడు పోయి నాకు ఇది నాకు అది ఇది ఒక ఇస్తేనేమో పోయి ఒక కొబ్బరికాయ ఏదో కొట్టేసి, లేకపోతే ఒక గోరపిల్ల అనేది తినేది లేదు, మళ్ళీ తెచ్చి మనమే తింటాం. మళ్ళీ చేయకపోతేనేమో నువ్వు నిన్ను ఇంతగానం మొక్కినా, నిన్ను ఇంతగానం చేసినా, ఏం చేసినావు నాకు పాపం మళ్ళీ తిట్టడమే అయింది. అవును, అందుకే నేను దేవుణ్ణి మొక్కితే ఏం మొక్కుతా అంటే ఒకటే మొక్కుతా, నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను నలుగురికి నీడనయ్యేలాగా నన్ను శక్తివంతుడిగా ఉంచు. ఎప్పుడు నేను ఎప్పుడు 10 మందికి ఉపయోగపడే మనిషిలాగా నన్ను ఉంచు, నువ్వు నాకేం చేయకు, నాకు ఆ శక్తి చాలంతే. నేనే నీ దగ్గర 10 మంది రాకుండా ఆపేస్తా, నీ లైన్ని తగ్గిస్తా అంట నేను. నీ క్యూ లైన్లో దేవుడా నాకు ఏదో ఒకటి చేయని, నీ కాడికి రాకుండా నా కాడికి వచ్చేటట్టు చేసుకుంటా కొందరు. అంటే నేను దేవుణ్ణి అని కాదు, పనులు కల్పిస్తా అని చెప్తా. అందుకని
నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇది ఎక్కువ సమాధానం. ఇందులో మేజర్గా మొత్తం పాయింట్ ఏంటంటే ఎవరు నాకు హెల్ప్ అవ్వలే, ఎవరు లేరు, ఎవరు నాకు హెల్ప్. ఈ రోజు వరకు చరణ్కి ఒక లైఫ్ ఇద్దాం, చరణ్కి ఒక సపోర్ట్ చేద్దాం, చరణ్కి ఆర్థికంగా ఆదుకుందాం, చరణ్ ఇట్లా చేద్దాం. నువ్వు కూర్చున్న స్టూడియో నేను సంపాదించుకుంది, నువ్వు విన్న పాటలు నేను సంపాదించిన, నా పేరు నేను సంపాదించింది. నిజంగా అలా నాలాంటోడికి ఒకడు ఎవడైనా సపోర్ట్ చేస్తే వాడు ఎంత పుణ్యాత్ముడు అవుతాడంటే నా వెనక 100 మందికి నేను సపోర్ట్ చేస్తాను. అంత శక్తివంతుని నేను అవుతా ఎప్పుడు. మరి అది ఎప్పుడు స్వయం ప్రకాశకుడుగానే ఉంచాలని దేవుడు అనుకుంటున్నాడా లేకపోతే లేదు అలాంటి ఏదైనా మంచి చేయి మన మీద పడుతుందో తెలియదు, కానీ ఇప్పటివరకైతే లేదు. ఇప్పటివరకైతే లేదు. నిజంగా మీరు పేరు నాకు ఎవరున్నారంటే ఒక పర్సన్ అని అన్నారు కదన్నా, ఎవరు పేరు చెప్తారో అని అనుకున్నా. చరణ్ అర్జున్కి ఎవరికి ఎవరు ఉండరు రమేష్, నీకు కూడా నువ్వే. అవునన్నా. ఇప్పుడు మా దగ్గర చాలామంది వచ్చి ఇక్కడ లైఫ్లు మార్చుకొని పోతుంటారు. ఇందాక అన్నావు కదా స్ట్రగులర్స్ వీళ్ళు నిలబడకపోవడానికి అన్ని కారణాల్లో నువ్వు చిరంజన్ అన్న అని ఒక రైటర్ ఉంటాడు. అవును, రైటర్ కమ్ ఆయనకు చాలా కోరికలు ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు రైటర్ ఆయన పాటలు రాస్తాడు. ఒక 1.5 year క్రితమో 2 years క్రితమో నా దగ్గరికి వచ్చాడు. నాకు ఎప్పటి నుంచో పరిచయం, నాకన్నా పెద్దోడు. నాకే స్టార్టింగ్లో కెరీర్ మొదట్లో నాకు సలహాలు చెప్పి ఇట్లా తమ్ముడు అట్లా తమ్ముడు అని చెప్పినాడు. అంత ఐడియాలజీ ఉంటుంది ఆయనకి. ఎక్కడో ఆయన ఏదో ప్లాన్లు వేసుకున్నాడు, ఆయన నమ్మిన మనుషులు ఆయనకు వర్కౌట్ అవ్వలేదు లేకపోతే అని అనుకుంటా ఒక సమ్ టైం. సో ఎక్కడో దారి తప్పిపోయాడు ఆయన. దారి తప్పాడు. ఏదో చిన్న విషయంలో మా ఇద్దరు కూడా ఏదో డిస్కషన్ వచ్చింది. 5 years నాతో కూడా మాట్లాడలే. కానీ నా అన్నీ చూస్తున్నాడు, ఆనందపడుతున్నాడు. మావాడు మళ్ళీ లేచాడు రాబోయే అని హ్యాపీ అవుతున్నాడు. రాలే, వచ్చిండు సడన్గా. అంటే నేను ఎందుకు ఇది ఈయన విషయం చెప్తున్నా అంటే వచ్చేసి 1 సంవత్సరంలో సక్సెస్ అయిపోవాలి, 2 ఏళ్ళలో సక్సెస్ అయిపోవాలి, 3 ఏళ్ళు ఇక్కడ ఉండవు. ఒక్కోసారి జీవితకాలం పోతుంది, యవ్వనం అంతా పోతుంది. అన్నీ భరించాలి, అన్నీ తట్టుకోవాలి. ఎన్ని మాటలు ఉంటాయి, ఎన్ని అవమానాలు ఉంటాయి, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు. ఇతను ఎన్నో పడి ఇంక వెళ్ళిపోదాము, ఈ ఇండస్ట్రీ నాకు వర్కౌట్ కాదనుకున్నాడో ఏమనుకున్నాడో. ఒకరోజు ఎందుకు ఆయన గాలి ఇటు తోలింది నాకై. తోలితే ఆయన ఏదో చెప్పాడు, ఆయన ఆలోచనలు చెప్పాడు. నేను చెప్పినా నా దగ్గర అయితే ఫస్ట్ సినిమాలు ఉన్నాయి, నేను మ్యూజిక్ చేస్తున్నాను. అలాగనే ఈ గొప్ప సినిమాలు పెద్ద పెద్ద బడ్జెట్ల సినిమాలు కావు. నేను మళ్ళీ స్టెప్ బై ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోతున్నా. నువ్వు ఉండి పాటలు రాసుకో, ఏదైనా ఒక పాట హిట్ అవుతుంటే ఒక్కో సినిమా రాస్తుంటే పాడుతుంటే అందరినీ పరిచయాలు అవుతారు. దాని తర్వాత నీ లక్ష్యాలు నువ్వు నెరవేర్చుకో అన్న. ఒక సినిమాలో రాశాడు, అది ఓకే అవ్వలే. ఇంకో సినిమా రాశాడు, అది ఓకే అవ్వలే. ఇంకో సినిమానే ముందుకు వెళ్ళలే. ఇలా 6 నెలలు అవుతుంది, 1 year అవుతుంది, స్టూడియోలోనే ఉండిపోతాడు. నాకు భయం వేస్తుంది, ఈ మనిషి ఇంత పెద్ద మనిషి, నాకు ఫ్యామిలీ ఉంది, ఈయన మీద ఎన్ని బాధ్యతలు ఉంటాయి, నేనేదో చెప్పి ఇక్కడ ఉండిపోయాడు, ఈయన ఏమైపోతాడా అని భయపడ్డాను. కట్ చేస్తే హుషారు పిట్టలని, ఊకో కాక అని, ఇంకోసి తిలకం అని, ఇంకొక మంచి కంటెంట్ ఉన్న సినిమాలన్నిటికీ సింగిల్ కట్ రైటర్ అయిపోయాడు, పాటల రైటర్. అంటే నేనే అందరికీ ముచ్చట్లు చెప్తాను, మాటలు చెప్తాను, కానీ నా కళ్ళ ముందు ఆ మనిషి సెట్ అయిపోయి ఈరోజు చరణ్ అర్జున్తో మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే చిరంజీవి అన్నకు ఫోన్ చేయాలనే కాడికి అయిపోయాడు ఆయన. చాలా ప్రెజర్స్ నా దాకా రానియకుండా తనే స్టూడియోలో చూసుకుంటూ ఉంటాడు. నేను పక్కా నీకు చెప్తున్నా చూడు, ఇంకొక 6 నెలలు 1 yearలో చిరంజీవి అనే పేరు మొత్తం మోగిపోతుంది 2 రాష్ట్రాల్లో. సో అది ఆ ఓపిక. అంటే ఆయన నాకంటే వెనక ఇంట్లో ఉండి ఎన్ని పడ్డాడో నాకు తెలియదు. నా కళ్ళ ముందు నేను 1.5 year 2 years నేను చూస్తున్నా కదా. సో ఆ సక్సెస్ అంటే ఓ మనిషి సక్సెస్ ఊరికే రాదు. ఇప్పటికీ సక్సెస్ వస్తుందా రాదా అని చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు నమ్మలేని పరిస్థితిలోనే ఉండొచ్చు. ఆయనకైనా కూడా డౌట్ రావచ్చు ఒక్కోసారి, కానీ నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా కళ్ళ ముందు నాకు ఫస్ట్ భయం ఉంది. ఎప్పుడైతే ఆయన సింగిల్ కార్డులు పడ్డాయో, ఎప్పుడైతే డైరెక్టర్లు ఆయన డెసిషన్ మీద ఆధారపడ్డారో, ఎప్పుడైతే ఏదైనా చెప్పాలంటే ఆయనకు చెప్పి ఆయన ద్వారా నాతో చెప్పించుకుంటున్నారు, ఈయన ఇండస్ట్రీ బ్లెస్ చేస్తుంది, ఈ రోజు కాకపోయినా ఇంకా కొన్ని రోజులకైనా ఈయన సెట్ అవుతాడు అని ఒక గుండె బరువు దిగిపోయింది నాకు. సో ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి రంగాలలో మనుషులకి ప్రకృతి పరీక్షలు పెడుతుంది, ఎగ్జామ్స్ పెడుతుంది. ఆ ఎగ్జామ్స్ని తట్టుకోగలిగితేనే ఇప్పుడు ఆయన రంగనాథ్ గారు చెప్తారు, 2 బండలు ఒకే దగ్గర ఉండి ఒక బండేమో ఎవడి దెబ్బలు తినను నేను సైలెంట్గా ఉంటానని చెప్పి అలాగే ఉండిపోయింది. ఇంకో బండను ఎవడో తీసుకెళ్ళి దాన్ని చెక్కి రాళ్ళ దెబ్బలు కొడితే అదేమో దేవుడు విగ్రహం అయిందంట, ఇదేమో సాకులు, ఆ మాట అంటే అంటారు ఈ బట్టలు ఉతికే వాళ్ళు అలా బండ అయిపోయిందంట. సో అదే మన చిరంజీవి అన్న ఊకో కాక అనే సినిమాలో కూడా మంచి లైన్ పెట్టాడు, నలిగిన రాళ్ళే గుడిలో ప్రతిమలు అవుతాయి అని, నలిగిన రాళ్ళే ప్రతిమలు అవుతాయి అని చెప్పి. అంటే ఆయనకి ఇంత స్ట్రగుల్ పెట్టడం వల్లనే దేవుడు ఆ స్ట్రగుల్ నుంచి ఆయన అంత అద్భుతమైన పాట. నువ్వు రేపు రిలీజ్ అవుతున్న తర్వాత నేను ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నా కదా, చరణ్ అన్న ఊరికైనా చెప్పలేదు అనుకుంటారు మీరందరూ. ఊకో కాక
హుషారు పిట్టల్లో యాదే లేదా అని ఒక పాట రాశాడు. అసలు అంటే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు మీ అమ్మనైనా గుర్తుకు రాలేదారా నీకు? నిన్ను కష్టపడి సాధిన మీ అమ్మ గుర్తు రాలేదా? మీ అయ్య అప్పులు చేసి నేను చదివించాడు గుర్తుకు రాలేదు మాట చెప్తాం మన ఊర్లో. ఎవ్వడు తప్పు చేసినా ఫస్ట్ ఇదే అంటాం, సిగ్గు లేదురా నీకు, అమ్మ గుర్తు రాలేదా, అయ్య గుర్తు రాలేదు, ఎట్లా చేసినవు రాయి తప్పండి. ఇప్పుడు అందరూ అయ్యే చేస్తారు, ఈ డ్రగ్స్ అని అదని ఇదని. ఆ పాట వింటే తండ్రి తల్లి కొడుకు లేదా కూతురు వాళ్ళ కూర్చోబెట్టుకుని ఒక్కసారి ఆ పాట వింటే చాలు. అంటే చిరంజీవి అన్న ప్రతి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ మైండ్లలో వైద్యం చేయబోతున్నాడు ఆ పాటతో. నేను ఎన్నో చేశాను ఎమోషన్స్ మీద కదా, ఇది మిస్టేక్ చేసిన పిల్లలకు ఒక కౌన్సిలింగ్ లాంటిది. నువ్వు గంటలు గంటలు కౌన్సిలింగ్ అవసరం లేదు. హుషారు పిట్టలు అనే సినిమాలో యాదే లేదా వైకం విజయలక్ష్మి పాడి చిరంజీవి అన్న రాసిన పాట వినిపిస్తే చాలు. అలాగే నీకు ఊకో కాకలో మనిషి సక్సెస్ గురించి, తత్వం గురించి, మరణం గురించి, చివరి తేదీ తెలియని జీవితాలు మనయ అంటాడు అల్లొక మాట. మనందరి జీవితాల్లో పుట్టినరోజు తెలుసు, మనకి బర్త్డేలు తెలుసు, పెళ్లి రోజులు తెలుసు, మనం ఎప్పుడు జీవితంలో సక్సెస్ అయినా మన చివరి రోజు ఏంటో ఎవడికి తెలియదు. ఈ మాట నాకు తెలిసి ఈ భూమి మీద ఏ కవి చెప్పాల అంతకు. ఇంకా అందులో చాలా ఉన్నాయి రిలీజ్ అవ్వకుండా చెప్పకూడదు. అంటే ఈ స్ట్రగుల్ ఇదంతా ఆయనకు ఒక 10 ఏళ్ళ నుంచి పడిన బాధ నుంచే వచ్చింది అనుకుంటుంది. నిజం కదా. అలాగా మనిషి ప్రతి ఒక్కరు ఆ 10 ఏళ్ళని, ఆ 10 ఏళ్ళు ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడే సినిమాల్లో పాటలు రాసేసా. నేను అనుకున్నాను స్ట్రగుల్స్ గురించి ఎవరైనా చెప్తే పిచ్చోళ్ళు, వీళ్ళకి వీళ్ళు అసమర్థులు వీళ్ళు, నేను చూడండి చిన్నప్పుడే వచ్చి పాటలు రాసేసాను అనుకున్నాను. కానీ నాకు కూడా 2013-12 నుంచి మళ్ళీ 2020 దాకా ఆ మధ్యలో 10 ఏళ్ళు నాది కూడా పోయింది జీవితం అంతా. ఆ స్ట్రగుల్ అయ్యింది అంటే మధ్యలోనో మొదట్లోనో వెనకనో ఎక్కడో 10 ఏళ్ళు ప్రతి మనిషి జీవితంలో స్ట్రగుల్ ఉంటుంది. ఆ 10 ఏళ్ళని కన్నా మనం విజయవంతంగా దాటగలిగితే, ఆ 10 ఏళ్ళలో మన చుట్టూ ఉన్న వాళ్ళు కన్నా మనకు సపోర్ట్గా ఉండగలిగితే ఎవడైనా సక్సెస్ అవుతాడు ఈ భూమి మీద. కానీ వాడు ఉండాలి అలాగే నిలబడి. ఖచ్చితంగా కూడా ఉంటారన్న. ఇప్పుడు మామూలుగా గర్విడి లక్ష్మి అని ఒక మూవీకి మీరు చేశారు కదా, మీరేనా చేశారు? దాంట్లో నల్ల జీలకర్ర మొగ్గ అని ఒక పాట ఉంటుంది. ఆమె కథాగానం అని నేను అనుకుంటున్నా. అది సినిమా అంటే ఒకప్పుడు ఆంధ్ర సైడ్ బయోపిక్. తను ఒక మంచి మన కళాకారిణి అనుకుంటా. కానీ అది మామూలు డైరెక్టర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్కి పోతే ఎట్లా ఉండనేమో, కానీ నాకు కరెక్ట్ పర్సన్ దగ్గరికి కరెక్ట్ కాడికి చేరిందని అనిపించింది అన్న. ఎందుకంటే ఆ డైరెక్టర్ కూడా కొన్ని సందర్భాలలో చెప్పంగా నేను విన్నా అనమాట. దానికి సంబంధించిన ప్రొడ్యూసరు డైరెక్టరు బాగా చెప్పి మీ గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పిండు కొన్ని ఈవెంట్లలో నేను చూసిన. చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ సినిమా కూడా చాలా చాలా స్టోరీ ఉంది ఆ సినిమా నాకు రావడానికి. దాని వెనక ముందు అది దాని ఈవెంట్లలో చెప్తాను, అవి అక్కడ చెప్తే బాగుంటాయి. కానీ అద్భుతమైన సినిమా. ఒక మనిషి జీవితం ఒక పుస్తకం చదివినట్టు, ఒకరి జీవితంలో ఎత్తుపల్లాలు మంచి చెడు మనం నేర్చుకోవడం. నేను ఏదైతే చిరంజీవి అన్న గురించి చెప్పానో, నా గురించి చెప్పాను, అలా స్ట్రగులర్స్ ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ సక్సెస్లు ఒక నైట్ ఫ్యామిలీ ఒకరి సక్సెస్కి ఒక రాత్రి స్వీట్ డబ్బా పంచుకొని ఆనందపడే ఉంటాయి కదా. ఇలాంటివి ఎన్నో విషయాలు గర్విడి లక్ష్మి జీవితంలో ఉంటాయి. సో అవన్నిటిని కూడా ఆ దర్శకుడు గౌరీ నాయుడు గారు చాలా ఆయనకు కూడా కళాకారుల పట్ల అలా కష్టాల పట్ల అన్ని ఒక స్పృహ ఉన్న ఎరక ఉన్న మనిషి, ఆయన గుండె తడి తెలిసిన మనిషి. అలాంటోడు కథ రాస్తే, అలాంటోడు సినిమా తీస్తే ఎలా ఉంటాయి? మనందరి జీవితాలు కనపడతాయి ఆమె గర్విడి లక్ష్మిలో. మనందరి పోరాటాలు కనపడతాయి. భూతం రమేష్ కనపడతాడు, చరణార్జున్ కనపడతాడు, చిరంజీవి అన్న కనపడతాడు, వీహా కనపడుతుంది, కనకవ్వ కనపడుతుంది. ఇంకా ఎవరెవరైతే స్ట్రగుల్ అవుతున్నారో ఈ లైఫ్లో స్ట్రగుల్ అయ్యి సక్సెస్ అయ్యారో వాళ్ళందరూ గర్విడి లక్ష్మిలో కనపడతాం. మన లైఫ్లో మనం చూసుకుంటాం. ఇప్పటిదాకా నువ్వు పాట అన్నదమ్ముల పాట అంటున్నావు, నాన్న పాట అంటున్నావు, ఊరు పాట అంటున్నావు, లేదా ఇంకేదో పాట అంటున్నావు. పాట మీద పాట ఏంటంటే కూడా అలా ఒకటి ఉంటుంది. మనందరం పాట పాడే వాళ్ళందరం కనెక్ట్ అవుతాం. అలాంటి పాట కూడా ఉంటుంది. నా లైఫ్లోనే ఎక్కువ అమ్ముడు పోయిన ఆడియో అది. సూపర్ వెయిటింగ్ అన్నట్లయితే. అలాంటి ఇప్పటిదాకా ఆ మార్కెట్ మాయాజాలాలు తెలియకనే నేను కొంచెం వెనకబడ్డా. మొదటిసారి నా గర్వి లక్ష్మితో అది అనుభవం అయింది. సో ఇదా కథ, ఇక్కడ కిట్టుకుందా, మన ఆడియో ఎంత అమ్ముడు పోతే మనం అంత పెద్ద సినిమాలు వస్తాయా అని అర్థమైంది. సో అందుకే మేము మన కష్టమంతా గర్వి లక్ష్మి మీద పెట్టి చేస్తున్నాం. అది కానీ సక్సెస్ అయితే మీరు అనుకుంటున్నట్టు సినిమాల్లో కూడా ఆ స్టార్డమ్ మనకు స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది అన్న. సో అట్లా మనం త్వరలో కలుద్దాం. జిఎంసీ నుంచి నీకు చిరంజీవి ఫోన్ చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు. ఎందుకంటే మీరు చేయబెట్టిన వాళ్ళు కనకవ్వ విధంగా భిక్షమ్మ కానీ, అవును, వీహాక్క కానీ, మంగ్లీ అక్క కానీ చాలా మంది కూడా అంటే మనం ఎంత చేయబెట్టినా వాళ్ళ పోరాటం కూడా ఉంది రమేష్.
విహాకి ఒక పోరాటం ఉంది, కనకవ్వ ఒకటి ఉంది, భిక్షమ్మ ఒకటి ఉంది, వానక్కి ఒకటి ఉంది, నీకోటి ఉంది, చిరంజీవి అన్న కోసం అందరికీ ఆ పోరాటం కూడా ఉంటేనే మనం యాడ్ అవుతాం. సో తప్పకుండా నీకు కూడా తొందరలో ఫోన్ వస్తుంది. ఏంది అవ్వ రికార్డింగ్ పాట పాడమంటే వచ్చి ఈడ కూర్చున్నావు? ఏంది బిడ్డ మొన్న పాట పాడిపిత్తివి, మళ్ళీ వచ్చి పాడుతా అంటే వాళ్ళు నాకు అర్థమవుతాడు చెప్తలేరు. నువ్వు అవ్వా అవ్వా అని ఇట్లా జెండు ఊపుతావు దానికి నాకు కరెక్ట్ అందుకుంటా పా బిడ్డ. అంతే అలవాటు అయినవు, అట్లా అలవాటు చేసినావు మరి అవ్వా. ఇది మైక్ టీవీ ఇంటర్వ్యూనే, మైక్ టీవీ మనల్ని కలిపింది. నమస్తే చల్లగుండు నానా. సో మన ప్రేక్షకులను ఉద్దేశించి నువ్వు కూడా ఏదైనా చెప్పు మంచి మాటలు. అసలు నాకు ఎంత గర్వాన్ని ఇచ్చిన అవ్వ అంటే, యాక్చువల్ అమ్మ కూడా పాటలు పాడుతుంది. చిన్నప్పుడు ఆమె పాడుతుంటే వినేవాడిని, ఘంటసాల పాటలు అవన్నీ, ఊహలు గుసగుసలాడే అని ఇట్లా ఇవి కూడా అనేది. ఆమె చనిపోయేటప్పుడు కూడా పాడుతూ పోయింది. నేను ఎప్పుడు మనసులో అనుకుంటా అమ్మ ఉంటే ఆమెని పాటలు పాడించేవాడిని కదా, ఫేమస్ చేసేవాడిని. దీన్ని చేయడం వల్ల నాకు ఆ బాధ తీరిపోయింది. అమ్మాయి ఉంటే ఎలా అయితే ఉంటుందో మా ఇద్దరికి అంత అనుబంధం. అమ్మ ఉంటే ఎట్లా ఉండునన్న సంతోషం. అమ్మ నన్ను కన్నా అమ్మ లేదు, ఈ అమ్మతోటి అన్న నా సంతోషం. అంటే ఈమె వాడితే అమ్మ వాడినట్టే ఉంటుంది నాకు. ఎప్పుడు కలిసిన అంతే ప్రేమ, అంతే. చాలా మంది మన దగ్గర సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు బయటికి వెళ్ళాక ఒకలాగా మాట్లాడతారు, మన ముందు ఒకలా. కనకవ్వలా కాదు, ఏ మూలలో నిద్రలో లేపినా నా కొడుకు అని చెప్తుంది. మైక్ టీవీని నన్ను ఇద్దరిని మర్చిపోదు. నిజం, మొన్న ఇంటర్వ్యూ కూడా అది ఎప్పటికీ మనకు బ్లెస్సింగ్, దేవుడు బిడ్డ. ఈమెను అందరు ఎగ్జాంపుల్ తీసుకోండి. మనం కష్టపడుతూ ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వయసుతో సంబంధం లేదు. ఆమెకి 60 ఏళ్ళు వచ్చిన ముసలామ ఏజ్లో కూడా జెండా ఊపింది, అందరికీ ఒక బాట వేసింది. సో మనం అనుకున్న రంగంలో అందరం సక్సెస్ అవుతాం ఏదో ఒక రోజు. దాన్ని పట్టుకొనే వేలాడాలంటానికి కనకవ్వే పెద్ద ఉదాహరణ. ఆమె గెలుపులో నేను కూడా చిన్న భాగం అయినందుకు నాకు జీవిత కాలపు సంతృప్తి ఉంటుంది. నేను కనకవ్వ లాంటి ఒక ఆమెని సెలబ్రిటీ చేయగలిగాం మనము. దానికి సపోర్ట్ చేసిన మైక్ టీవీకి మళ్ళీ నేను కృతజ్ఞతలు చెప్తున్నా. ఇంకా నువ్వు ఇలాగే ఎంతో మందిని తీసుకురా, నువ్వు మాట్లాడవే, నువ్వు మాట్లాడతావు. దానికి మళ్ళీ ఎంత రాత్రి ఫోన్ చేసినా నా మనవడు రాకేష్, అర్ధరాత్రి రాకేష్ పాట తెల్లారి వరకు పాట కావాలి అంటే, అప్పుడు నా మనవడు కారు కొనుక్కోలే, బండి మీద చలికాలం ఓ కోట వేసుకొని వచ్చిన కొడుకుతో ఇట్ట దిగిన గరం కొట్టు నా బిడ్డ తీసుకొని, నా మనవడు కండ్ల మీద నీళ్ళు చల్లుకొని తీసుకొచ్చేది. మళ్ళీ 5 గంటల వరకు పాట అయిపోగానే మళ్ళీ ఎక్కించుకొని ఇంటికాడ. ఎంత ఆరాటపడేవాడు అంటే, చెప్తే వినక 5-6 టేకులు తింటుంది అనుకో, అన్న చెప్తుంటే అర్థం కదా నీకని వెనక నుంచి తిట్టేటోడు. తిట్టేది కృతజ్ఞత భావం చాలా ఉంటది. ఎలా అంటే తన కోసం కష్టపడిన రాకేష్ ని మరవదు, అవకాశం ఇచ్చిన మైక్ టీవీని మరవదు, సపోర్ట్ మంచిగా ఓపిక టేక్ చేసి రికార్డ్ చేసిన నన్ను మరవదు. ఇవన్నిటికంటే నాకు ఇంకా ఏమో నచ్చిన గుణం అన్న, వాళ్ళ చెల్లెళ్ళందరినీ తీసుకొని స్టూడియోకి వచ్చింది. ఇలా కోడలు లావణ్య అని ఒక ఉంటుంది, ఒక చిన్న వీడియో కూడా వైరల్ అయింది. తన సిస్టర్ అమ్మాయి ఎంత మంచిదంటే, ఆమె చిన్న ఉద్యోగం చేసుకునేట్టు ఆమె డబ్బులు కూడబెట్టుకొని మంచి పాట చేసి, వీళ్ళ చెల్లెళ్ళ అంటే వాళ్ళందరూ సింగర్సే. ఆ తల్లి కడుపు ఎంత గొప్పదంటే, వీళ్ళ తల్లిది, ఆమె కడుపులో పుట్టిన వాళ్ళందరూ గాయకులే. ఈమె కంటే మంచి వాయిస్లు ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడి ఈమెని మైక్ టీవీ పంపారట. పంపినందుకు ఈమె గెలిచి మళ్ళీ వాళ్ళందరూ పట్టుకొని వచ్చింది. నేను ఏ కొడుకు దగ్గర వాడినో ఆయన దగ్గర అలా పెట్టుబడి పెడతానికి మళ్ళీ వీళ్ళ ఇంట్లోనే లావణ్య. సో వాళ్ళు వీళ్ళేం కోటీశ్వరులు ఏం కాదు, చిన్న ఉన్న దాంట్లోనే. సో నేను అసలు బయట ఛానళ్ళకి పాటలే చేయను నేను. అది కాన్సెప్ట్ నచ్చి, ఆ లావణ్య ఆరాటం నచ్చి, దీని కృతజ్ఞత భావాలు నచ్చి, ఈమెను సింగర్గా ముందుకు తోసిన వాళ్ళని కూడా బయటికి తీసుకురావాలని ఈమె తపన నచ్చి నేను ఆ ఛానల్కి నేనే చేస్తున్నాను. ఆ ఛానల్ పేరు ఏందో ఉండేదే, చెల్లెలు ప్రమీల సింగర్. అంత మంచి కోడలు నా చెల్లె. త్వరలో వస్తుంది ఆ పాట, మంచి పాట రిలీజ్ చేస్తున్నాం. మీరందరూ ఆదరించి కనకవ్వని ఎట్లా పెద్ద సింగర్ చేశారు, ప్రమీలను కూడా అలాగే చేయండి. లావణ్య చాలా పెద్దగా చేసి ఆమె పెట్టిన పెట్టుబడికి డబల్ తిరిగి రావాలి. అన్న మరి మీరు చేసినప్పుడు అప్పుడు లైవ్ లో వినలేకపోయినా అమ్మ పాట, ఇప్పుడు మీరున్నారు, కనకవ్వ ఉన్నది, నేనున్నా కదా, ఒక్కసారి ఆ పాట స్టార్టింగ్ గొబ్బియల్లో పాట. గొబ్బియల్లో గోగుల కావాలో, పీలగా గోగుల కావాలో, డబ్బునను ఇంటికి రాసేనుకోవాలో, చెప్పినయన్నీ దేవాలో, తెల్లవారంగానే మంటలు వేయాలో, భోగి మంటలు వేయాలో. కరెక్ట్, మళ్ళీ సంక్రాంతి వచ్చింది ఇప్పుడు. అవును, సంక్రాంతి కలిసిన మొత్తానికి అయితే. అన్న
ఈ రోజు అయితే నాకు నిజంగా ఎట్లా అనిపించిందని పండగే. చరణ్ అన్న దగ్గరకు వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ పోవాలంటే పోబుద్ది కాదంట. ఎంతో మందిని కూడా మన స్టూడియో వాళ్ళ ఉన్న వాళ్ళని కూడా చూసిన చరణ్ అన్న దగ్గరికి వచ్చిన వాళ్ళు నిజంగా రాయి యొక్క శిల్పం ఎట్లయితే అట్లా అయిపోతారు బయటికి వెళ్ళాలంటే. నాకు మనస్ఫూర్తిగా ఎట్లా ఉందంటే అన్న ఈరోజు మీరు చెప్పిన మాటలు కానీ, మీరు మాట్లాడిన విధానం కానీ, అనుభవంతో మీరు చెప్పారు. నేను చెప్పిన కదా మీరంటే నాకు ఒక రియల్ హీరో. బట్ కానీ ఈ రోజు కలిసి ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ. ఇంకా చాలా మందిని ఇట్లాగే చేయి నువ్వు. మన స్టూడియో మన ఇప్పుడు రాబోయే స్టార్లు అందరూ ఉన్నారు, చిరంజీవి అన్న కావచ్చు, విహా కావచ్చు, ఇంకా కొత్తగా ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఉంటారు, వాళ్ళందరూ కూడా నువ్వు ఇలాగ ఇంటర్వ్యూ చేయాలి ఖచ్చితంగా. అందరి వాళ్ళ జీవితంలో వాళ్ళు పడిన స్ట్రగుల్స్ని, పోరాటాన్ని కూడా ప్రజలకు చెప్పాలి. ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకెంతో మంది బయటికి రావాలి. ఈ కనకవ్వ వేసిన బాటలో ఇంకా చాలా మంది కళాకారులు ఇప్పుడు దీని అంతటికి నువ్వు ఎంచుకున్న జాబ్ చాలా గొప్పది. నీకు ఎవరు ఇవ్వలే, ఏ గవర్నమెంట్ ఈ జాబ్ ఇవ్వలేదన్న. నువ్వే సెలెక్ట్ చేసుకొని నువ్వే ఇది చేస్తున్నావు చూడు. వీటి వల్ల నీకు డబ్బులు ఏమొస్తున్నాయో నాకు తెలియదు, కానీ పుణ్యం అయితే చాలా యాడ్ అవుతుంది. అవన్నిటికి ఫలితంగా నీకు మంచి రిజల్ట్స్, మంచి పాటలు కూడా నీకు వస్తాయి. నువ్వేమనుకున్నావు అది కూడా నెరవేరాలని. నేను ఎప్పుడు నాది ఒక బ్రాండ్ డైలాగ్ ఉంటుంది, నువ్వు నీ ఇల్లు చల్లగా ఉండాలి. సో నీ ఇల్లు ఇంకా రానట్టుంది, నువ్వైతే చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అవ్వా, థ్యాంక్ యూ. చల్లగా ఉండు బిడ్డ, థ్యాంక్ యూ. అందరం చల్లగా ఉండాలి, మంచి మంచి పాటలు పాడాలి, ఎదగాలి. ఇక నా కొడుకు దగ్గరికి వచ్చి లేని వాళ్ళందరూ ఒక మెట్టెక్తా ఉండాలి. అంతే అమ్మా. అన్న థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.